దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందన. దేవుని మహాకృపను బట్టి ఆయన సమకూర్చిన సమస్తాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి హైదర్గూడ ఐపీసీ సంఘానికి, పెద్దలందరికీ, సంఘ కాపరి దైవజనులు రవీంద్ర కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైన దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సభల విషయమై చాలా కాలంగా నాతో మాట్లాడుతూ ఈ సభలకును నాకును మధ్య ఒక వారధి వలె నిలిచిన ప్రియులు రూబెన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ధ్యానం కొరకై ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈనాటి ధ్యానానికై 116వ కీర్తన 116వ కీర్తన 16వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేస్తారా? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును నీ సేవకురాలి కుమారుడినై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్ అనడం అలవాటు ఉందంటారా? చాలా తక్కువ శబ్దాలు వినబడ్డాయే. ఓ క్షణం అందరము కళ్ళు మూసుకుని చేతులెత్తి ఆగకుండా ఒక నిమిషం అలాగూ ప్రభుకు స్తోత్రాలు చెబుతామా? అందరం ఏకమై గొప్ప శబ్దముతో ఓ స్తోత్రం కలబాషందరబల త్రియాలరాబాష ఓ రిబననమన సందరబల. ఆమేన్. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రియులారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. మధ్యలో సెల్ ఫోన్లు మోగకుండా వాటిని బంధించి ఉంచండి. వాక్యానుసారముగా, ఆత్మానుసారంగా అవునని, ఆమేనని, స్తోత్రమని చెప్పడానికి ఏమాత్రము కూడా మీరు వెనుకంజ వేయొద్దు. ధారాళంగా స్తోత్రాలు చెప్పే మంచి మనస్సు కలిగి ఉండండి. నా మాటను అంగీకరించారా? అట్లా ఏదైనా అంగీకరిస్తే అవును, ఓకే, సరే, అలాగే అనిపిస్తే వీటన్నిటికీ ఉమ్మడిగా బైబిల్లో ఉన్న పదం ఏమిటి? మరి అనాలి కదా. మరి మీరేం అనకుండా ఉంటే అంగీకరించినట్టు ఎలా అవుతుంది? అది లోపల ఫీల్ అవటంతో ఉపయోగం ఏమీ లేదు. బాహాటంగా ఏకీభవించే మంచి మనస్సు కలిగి ఉండండి. యేసు రక్తముతో కడగబడిన మనస్సాక్షి కలిగిన వారై
మనస్సాక్షి నడిపిస్తున్న కొలది ప్రేరేపణకు సమ్మతి గల మనస్సు గలవారే ఏకీభవించండి. అనుభవాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ఏమీ వాడొద్దు. ఆత్మ నడిపింపులు మాత్రమే ఉండాలి. సగానికి సగం మంది ఆమెను అన్నారు, సంతోషం. ఇంతకుముందు ఆ మాత్రం కూడా లేకుండే, కాసేపటికి అందరూ ఏకీభిస్తారు, నమ్ముతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకుడైనటువంటి దావీదు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థనలో ఒక మాట మనం ఈ పూట ధ్యానానికి తీసుకున్నాం. దావీదు ఒక విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు. ఆ మాట అంటారా అందరూ కలిసి? ఏమంత కష్టమైంది సారా ఒక్క మాట చెప్పడానికి? ఏముంది పెద్ద చిత్రం? అయ్యయ్యయ్యో, ఇంతటి ఘోర మౌనము నశించునుగాక. అందరు చెప్దాం హల్లెలూయా. ఒక హల్లెలూయాకే ఫిక్స్ అయితే ఎట్లా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి మనం. ఆమేన్. ఏముంది వాక్యములో? నీ సేవకురాలి కుమారుడను. ఏమన్నాడు దావీదు? నేనేమంటున్నానంటే ప్రియులారా, ఈ పూట ఒక చిన్న తలంపు మీ మనసులో పెట్టాలనుకున్నాను. ఇంకా చాలా దినాలు ఈ కూటాలు ఉన్నాయి, ఇదే మొదటి కూటమే కదా. మన క్రైస్తవుల్లో చాలామందికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. మొదటి కూటం ఖచ్చితంగా ఎగ్గొడతారు. వాళ్ళు ఖాళీగానే ఉన్నా, ఇంటి దగ్గరే ఉన్నా, ఏ పని లేకపోయినా, అవాంతరం ఆటంకం ఏమీ రాకపోయినా మొదటి కూటం గనుకనే రారు. వాళ్ళకి ఎవ్వరు అవాంతరం ఇవ్వక్కర్లేదు, వాళ్ళ పేరే అవాంతరం. అలాంటి వాళ్ళని దాటి మనందరం సమకూడామంటే మన మీద ప్రత్యేక కృప ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక చిన్న తలంపు మీ హృదయాల్లో పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచాడు. దావీదు బాల్యం నుండి కూడా దేవుని కృప పొందినవాడే. అతని దైవభక్తి జీవితం గొప్ప అభ్యాసముతో కూడుకున్నది. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం, 7 సార్లు ప్రత్యేకంగా స్తుతి ఆరాధనలు చేయటం, దివారాత్రములు వాక్యము ధ్యానించటం, యెహోవా యుద్ధములు జరిగించటం. ఒకటేమిటి, అతని గురించి మాట్లాడాలంటే పేతురు చెప్పినట్లు చాలా విషయాలలో అతడు మూల పురుషుడు, కాదనడానికి ఎవరికి అవకాశం లేదు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి దేవుని సముఖమును ఎప్పుడు వెళ్ళినా జవాబులు పొందినవాడుగా, ఫలితం రాబట్టినవాడుగా కనబడతాడు. కానీ ఒక రోజున దేవుని కృప కొరకు ప్రార్థిస్తూ ఉంటే అతనికి వెంటనే జవాబు రావటం లేదు. అయ్యా, నీ సన్నిధిలో ఎన్నో పాటలు రాసి పాడినవాడిని కదయ్యా, వాయిద్య సహిత ఆరాధన చేసిన వాడిని కదా, తమరి మందిరమునకు 40 ఏళ్ళ నా యుద్ధముల కష్టార్జితమును తెచ్చి పానార్పణంగా పోసిన వాడిని. ఈ విధముగా నన్ను జ్ఞాపకము చేసుకునమని చెప్పడానికి పనికొచ్చే చాలా విషయాలు అతడు దేవుని ఎదుట ప్రస్తావిస్తున్న కార్యం సఫలం కావటం లేదు. ఆ దశలో అతడు జ్ఞాపకం చేసిన ఒక మాట ఏంటంటే, అయ్యా, నీ సేవకురాలి కుమారున్నయ్యా అనే మాట ఆయన అన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్న మాట. నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియాకు యెషయా ద్వారా దేవుడు మాట్లాడితే, నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో అది ఎలాగా, సమస్తము నీకు అనుకూలముగా ఎట్లు జరిగించుతునో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతకన్నా దమ్మున్న ప్రార్థన ఇంకెవడు చేయగలడేమో అని నాకు అనిపించదు. ఎందుకంటే ఎక్కువ శాతం క్రైస్తవ్యంలో భక్తుల ప్రార్థనలో నువ్వు నిదానించి చూస్తే ఎవడు నిలబడగలడయ్యా? నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు కాబట్టి బ్రతుకున్నావు తప్ప, దేవదూతలలో లోపములు కనుగొనుచున్న నీవు ఖచ్చితంగా ఇలాగే జరగాలి ఇది అని మాట్లాడితే మేము ఎక్కడ నిలబడతాం నాయనా? ఏదో చూసి చూన్నట్టు పోనీ బాబు అనే ఏడుపు ఉంటుంది. కానీ
సమస్త కార్యములను ఎట్లు జరిగించదో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసే దమ్మెవడుకుంటుందండి. నేను అంటాను, అలా దేవుడు అతని చర్యలన్నీ జ్ఞాపకం చేసుకుంటే సమస్తము దేవునికి అనుకూలంగా జరిగించాడట. ఎంత గొప్ప సాక్ష్యం కదా. నేనేమంటానంటే, అలా దేవుడు జ్ఞాపకము చేసుకొనదగిన, మరణ శాస్త్రమును మార్చి రాయగలిగిన, ఆయుష్కాలము పొడిగించగలిగిన, కాలచక్రమును వెనక్కి తిప్పగలిగిన, అప్పటికే ముందుకొచ్చిన సూర్యుని వెనక్కి నడపగలిగిన ఒక భీకరమైన అద్భుతమును చేయుటకు దేవుని సంతృప్తి పరిచిన ఒక కారణం, అతని చర్యలన్నీ దేవుని ఎదురు సంతృప్తికరంగా నీకు అనుకూలంగా ఉన్నాయి అనే ఒక సాక్ష్యం. ఇలాంటివి దావీదు కూడా దేవుని ఎదురు పెట్టగలిగే పరిస్థితి ఉన్నది. అయినా కార్యం జరగట్లేదు. ఆయన ఏమంటాడంటే, నీ సేవకురాలి కుమారుని కదయ్యా. దేవుడు ఎంతగానో సంతృప్తి చెందిన మాటగా వెంటనే ఆయన కార్యాన్ని దేవుడు ప్రార్థన అంగీకరించి కార్యం సఫలం చేస్తాడు. నేను అంటాను, చాలాసార్లు దేవుని సముఖమునకు వచ్చుటకు, దేవునితో ముఖాముఖి అనుభవం వచ్చుటకు, దేవుని వద్ద కృప పొందుటకు ఎంతగా పోరాడిన కార్యములు జరగని, ఫలితము రాని పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు నేను అంటాను, మరలా దేవుని కృప పొందటానికి ఇలాంటి తల్లి ఒకరుంటే బాగుండును కదా. దేవుని సముఖానికి, అయ్యా నీ సేవకురాలి కుమారుణ్ణి కదయ్యా, నీ సేవకురాలి బిడ్డను కదయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకూడదా అని దేవుని సన్నిధిలో ప్రార్థించగానే కృప దొరికినటువంటి, దేవుని కృప పేరును బట్టి, ఆ వ్యక్తిని బట్టి దేవుడు కృపను అనుగ్రహించగలిగిన ఒక సాక్ష్యం కలిగిన బిడ్డలు, తల్లులు మన జీవితంలో కానీ, మన సంఘాల్లో కానీ, మన పరిచర్లో కానీ ఉంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ పూట నేను మీ దృష్టికి తీసుకొస్తున్న సందేశం యొక్క టైటిల్ ఏంటో తెలుసా? అలాంటి ఒక తల్లి ఉంటే బాగుండును అనండి. చాలా మందికి ప్రాణం ఒప్పట్లేదు. మరి వారి సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యములో ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆత్మ దేవుడు నాకు ఇచ్చిన అంశం ఇది. మనకు కూడా అట్లాంటి ఒక తల్లి ఉంటే ఎంత బాగుండు కదా. వ్యక్తిగతంగా నాకైనా, సంఘంగా మనందరికైనా, ఎవరు దేవుని సముఖములో కృప పొంది ఉంటారో, ద్వారములు తెరవబడకపోతే, దేవుడు ముఖమును మరుగు చేస్తే, ఎంత మొర్ర పెట్టినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంతగా చేతులెత్తి మొత్తుకున్నా జవాబు రాని ఒక గడియలో కార్యాలు జరగని పరిస్థితులు, అయ్యా నీ సేవకురాలి కుమారుణ్ణి నన్ను బట్టి కాకపోయినా నీ సేవకురాలిని బట్టైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఎవరు పేరు దేవుని సముఖములో పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కనికరంతో కదులుతాడో, కృప ఇస్తాడో, కొరత లేని కరుణ కురిపిస్తాడో, అలాంటి ఒక తల్లి ఏ సంఘానికైనా, ఏ కుటుంబానికైనా, ఏ జీవితానికైనా ఖచ్చితంగా ఆశీర్వాదకరమే. మీరేమంటారు? కొన్ని సంఘాల వారు సియోనులో మౌనంగా ఉంటే యెహోవాకు స్తుతి చెల్లించుటే అనే వాక్యాన్ని ఆధారం చేసుకుని అస్సలు స్తోత్రాలు చెప్పరు. చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరైనా గబుక్కున్న స్తోత్రం అంటే కూడా భూత మాట మాట్లాడినంత కోప్పడి కొడతారు వాళ్ళను. ఆ సియోనులో మౌనముగా ఉండుట అనే వాక్యాన్ని వారు అట్లా పాటిస్తారు. మెల్లిగా అదేమన్నా మనకు అంటుకుందా? అవునా? లేదుగా. మరి ఎందుకంటే పాటిస్తున్నారు? ఎప్పుడైనా ఒకసారి స్పందించాలి కానీ ఆద్యంతము అలాగే ఏకీపించకూడదు అనే ఒక నియమం పెట్టుకున్నారా? ఇలాంటి వ్రతాలు ఏమనుంటే మొత్తం క్యాన్సిల్ అయిపోనుగాక. శుభం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ తప్ప, ఆత్మ నడిపింపు తప్ప, స్తుతి స్తోత్రం తప్ప, దేవుని మహిమ కలిగిన ఆది అపోస్తుల ఉపదేశం తప్ప మిగతావన్నీ క్యాన్సిల్. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేనంటాను, అట్లాంటి ఒక తల్లి కానీ ఉంటే దేవునికి స్తోత్రం. ఇక కృపకు కరువు ఉండదు, కృపకు కొరత ఉండదు, కరుణకు కొరత ఉండదు. మళ్ళీ దావీదులు బలపరచబడతారు, మళ్ళీ నడుములు కట్టబడతాయి, మళ్ళీ తైలాభిషేకం వస్తుంది, మళ్ళీ యెహోవా యుద్ధములు చేయుటకు నూతన బలమును పొందుకుంటారు. అరణ్యములో ఒంటరిగా వేడవబడ్డ దావీదుల వంటి వారు ఇశ్రాయేలుకు దీపం వంటి వారుగా మళ్ళీ మారిపోతారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థించు తల్లులు కావాలి, ఉపవసించు తల్లులు కావాలి, మొర్రపెట్టు తల్లులు కావాలి, దేవుని వద్ద ప్రత్యేకమైన గౌరవమును పొందిన తల్లులు కావాలి. అబ్రాహామును గురించి అంటాడు, అతని పేరును బట్టి అతను ఎరుగుదు. యోబుని అంటాడు, అంటాడు అసలు భూమి మీద లేడు. మోషేని అంటాడు, అతను మొత్తం అందరిలో ఒక సాత్వికుడు, నమ్మకమైన వాడు అంటాడు. మరి మన గురించి ఏం చెప్పాలి? నేను నమ్మకంగా చర్చకి అయితే వస్తున్నారని చెప్పాలి, అంతేనా? చెప్పడానికి ఒక ఘనమైన కారణం ఒకటి లేదా? ఏమంటే జనాభా లెక్కల్లో భాగమేనక ఇశ్రాయేలీలు 6 లక్షల కాల్బలము కానీ మొత్తం 30 లక్షలు 40 లక్షలు అడుగుపెట్టింది ఇద్దరు. ఎందుకు జనాభా లెక్కల్లో పేర్లు? ప్రవేశించిన జాబితాలో ఉండాలి కదా, ఫైనల్ లిస్టులో పేరు ఉండాలిగా. ఫస్ట్ లిస్టులో అందరి పేర్లు ఉంటాయి. తీరా జాబు కొట్టింది ఎవరు అంటే ఒకడో ఇద్దరు ఉంటారు. ఈ పూట దేవుని వాక్యము ద్వారా ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ సంఘము ద్వారా, ఎన్నో అద్భుతమైన ఉజ్జీవములకు వేదిక నిలిచిన ఈ సంఘము ద్వారా ఎందరో సేవకులను రేపి లోకములోనికి పంపినటువంటి ఈ సంఘము ద్వారా ప్రభు ఒక అద్భుతమైనటువంటి కార్యమును చేయను ఉద్దేశించిన వాడై మాట్లాడుతున్నాడు. ఇప్పటికీ దేవుని సముఖములో నేరుగా పోయి నీ పేరు చెప్తే దేవుని కృప, నీ పేరు చెప్తే దేవుని కనికరం, నీ పేరు చెప్తే మళ్ళీ ఒక నూతనమైనటువంటి ఉజ్జీవ ఆరంభం వచ్చేలాంటి ప్రార్థించు తల్లులు మనకు కావాలి. అలాంటి తల్లి ఒకటి ఉంటే చాలు అనిపించాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లోంచి 1-2 మాటలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? సైన్యములకు అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమేన్. నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన మీరు విన్నారు, చూస్తున్నారా? నా వైపు ఇంకా దొరకలేదా? సమూయేలు 1వ అధ్యాయం మీరు చదువుకోవడం అయిపోతే మొదలెడదాం. ఇప్పుడు అధ్యాయం అంతా చదువుకునే సమర్పణ వస్తే చదువుకోండి మరి తీరుబాటుగా. వాక్యం చదివేటప్పుడు మనం కూడా చదువుకోవాలి. వాక్యం చదవటం అయిన తర్వాత మళ్ళీ చెప్పేవాళ్ళు. ఇక మనం అధ్యాయం పైకి కిందకి చదువుకుంటూ కూర్చుంటాం. ఎక్కడ చేసేదేముంది కోటం?
క్రైస్తవ జీవిత ప్రాథమిక లక్షణమే ఏకీభవించుట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ హన్నా చేసిన ప్రార్థన మనం చదివాం ప్రియులారా. హన్నా ప్రార్థనలో మీరు గమనిస్తే ఆమె ఏలీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు, యాజక కుటుంబంలో వ్యక్తి కాదు. ఏ విధము చేతనైనా ఆ కుటుంబానికి, ఆ సేవకు ప్రాతినిధ్యం వహించిన మనిషి కాదు. కానీ ఆమె మాటలో పదే పదే వినబడిన ఒక మాట ఏంటంటే, నీ సేవకురాలను నేను, నీ సేవకురాలిన నేను అనే మాట తను వాడుతూ ఉంది. అంటే ఆమె యాజకత్వములో పాలి భాగం పొందలేదు తప్ప మహోన్నతిని పరిశుద్ధులు చేయి ప్రత్యేకమైన సేవలలో నేరుగా తనకు ప్రవేశం లేదు. కానీ ఆమె నిత్యము దేవుని పాదాల వద్ద దేవుని సేవిస్తున్న ఒక భక్తురాలిగా మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె సేవ ఎక్కడ? ప్రార్థన గదిలో. ఆమె సేవ ఎక్కడ? ఉపవాసాలలో. ఆమె సేవ ఏంటిదంటే ప్రార్థనే. ఆమె షిలోహుకు వచ్చేది సంవత్సరానికి ఒక్కరోజే. దానియేలు సింహబోన్లో వేసినప్పుడు కూడా ఆ దేశపు రాజుగారు సింహాల బోనం వద్దకు వచ్చి దుఃఖస్వరంతో ఏమని పలికాడు? జీవమగల దేవుని సేవకుడమైన దానియేలు అని పలికాడు. దానియేలు దేవుని సేవ ఎక్కడ చేశాడు? బబులోన్లోనా? అతని క్యాబినెట్లోనా? ద సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై, ద సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎక్కడిది పిలుపు? ఇతని క్యాబినెట్లో అతని సబార్డినేట్గా పనిచేస్తున్నాడుగా. అతన్ని చేసే మంత్రిత్వ శాఖను బట్టి, క్యాడర్ను బట్టి పేరు పెట్టి పిలవచ్చుగా. తన మంత్రివర్గములో కొలువు చేస్తున్నప్పటికీ అతడు జీవము గల దేవుని సేవిస్తున్నవాడుగా సాక్ష్యం పలికాడు. ఎక్కడ చేశాడు సేవ దానియేలు? దేవుని గదిలోనే కదా, ప్రార్థనా సన్నిధిలోనే కదా. తన గదులు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఎప్పటి ఎట్లు ముమ్మారి మోకరించి చేతులెత్తి ప్రార్థించడమే కదా. ఈ మాట ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, మేము సేవకులము అని చెప్పుకున్న చాలామంది మత్తయి సువార్త 7:20 మత్తయి సువార్త 7:21-22 వెళ్తే అసలు మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. ఆల్రెడీ సేవ చేస్తున్న వారు వెళ్తే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అద్భుతాలు చేసిన వారిని, ప్రవచనములు చెప్పిన వారిని, ఐ నెవర్ న్యూ యూ, అసలు మీరు ఎప్పుడు నాకు తెలియదు అవతలపోండి అన్నాడు. కానీ ఎన్నడూ సేవ చేయని వాళ్ళని, ప్రసంగాలు చేయని వాళ్ళని, మందిరములో ఉండని వారిని, యాచక కార్యక్రమాల్లో పాలు పొందని వారిని పట్టుకొని వీరు నా సేవకులు. యోబు 1 మాట్లాడుతూ నా సేవకుడు యోబు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, వాడు నా సేవకుడు. దానియేలు నా సేవకుడు, దావీదు తల్లి నా సేవకురాలు. హన్నా అంటుంది నీ సేవకురాలనైనా నేను. దైవజనులుగా లోకములో గుర్తింపబడిన అనేక మంది కంటే తన గదిలో పడి ఉన్న ఎందరో దేవుని దగ్గర నిజమైన సేవకులుగా గుర్తింపు పొందారన్న సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే ఎవరిని సేవకులుగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, సేవకులని గౌరవం ఇవ్వకపోవచ్చు, సేవకులని కానుగెవడు పెట్టకపోవచ్చు. దేవుని ముందుకెళ్తే నేను నీ సేవకుననే హోదా వారికి ఖచ్చితంగా ఉంది. దేవుడు వారికి తన సేవకుని హోదానిచ్చి కనపరుస్తున్నాడు. ఇదంతా దేన్ని బట్టి వచ్చింది? ప్రార్థన జీవితం తప్ప ఇంకేమీ కాదు. దేవుని నామం పట్ల ఒక బాధ్యత, భారం, దేవుని సంఘం పట్ల ఒక భారం, దేవుని రాజ్యం కొరకైన తపన, ఇవి వాళ్ళని సేవకురాలుగా చేశాయి. హన్నా ప్రార్థన చేస్తూ నీ సేవకురాలనైన నేను ప్రార్థన చేస్తున్నాను, నా మనవిని ఆలకించి నాకు గాని ఒక కుమారుణ్ణి ఇస్తే బ్రతుకు దినములంటే వాడి యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉంటాడు, వాడిని మళ్ళీ ఇంటికి తీసుకుపోను నేను అని ప్రార్థన చేసింది. నేనేమంటానంటే ఆమెకి ఏం కష్టం వచ్చింది? అసలు ఆమె కష్టముగా అందరూ చూసేది ఏమిటి? ఆమె గొడ్రాలు, ఆమెకి సంతానం లేదు. దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏమిటి? ఆమె సవతికి సంతానం ఉన్నది. దానికన్నా తలకాయ నొప్పి ఏమిటి? దాన్ని ఆసరా చేసుకుని ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెడుతోంది. ఇవన్నీ చూసేవాడు ఊహించుకునే హన్నా సమస్యలు. నిజానికి అదేది హన్నాకు అసలు ఒక సమస్యగా లేదు.
ఒకవేళ ఆ పాపిష్టి మనిషి మాట్లాడే మాటల వలన ఒకవేళ హన్నా దుఃఖపడవలసి వస్తే తన భర్త మాట్లాడే మాటల వల్ల ఖచ్చితంగా ఓదార్పు పొందాలి. నీవెందుకు పనికి మళ్ళీ దాని మాటలు పట్టించుకుంటావు? నేను నీకు 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కాదా? ఏ భర్త అయినా ఇంత మాట మాట్లాడాక భార్యకి ఆదరణ ఎందుకు కలగదు? ఆమె మాట్లాడిన మాటలు దుఃఖం కలగజేస్తే ఇతని మాటలు ధైర్యం కలిగిస్తాయి, ఆదరణ కలిగిస్తాయి. అసలు పాయింట్ అది కాదు. పాయింట్ అది కాదు. ఆమె సమస్య ఏంటి? ఏటేటయ్యే షిలోహు మందిరానికి వచ్చినప్పుడు ఏలీ కుమారులు ఏమయ్యారట? తమ అపరాధములకు ప్రాయశ్చిత్తము చేయగోరి బలి అర్పణలతో మందిరమునకు వచ్చుచున్న బిడ్డలనే అపవిత్రపరుస్తున్నారట. తమ అపవిత్రత తొలగిపోవాలని బలి అర్పణలు తీసుకొస్తే వారి పక్షంగా బలర్పించే దిక్కు లేదు, వారి పక్షంగా ధూపం వేసే దిక్కు లేదు, వారి పక్షంగా దేవుని చిత్తమని తెలుసుకొని ఇదే యెహోవా వాక్కు అని చెప్పే స్థాయి లేకపోగా వాళ్ళని జీవితాల్ని కబలించి వారినే పాడు చేసి ఈ ఘోరాలు జరుగుతుంటే చూసి తట్టుకోలేక, ప్రభా నాకొక్క కొడుకుని ఇచ్చావంటే యేసు రక్తమే జై, ఆడిని తయారు చేస్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడిని ప్రతిష్ఠితుడిగా, వాడిని సమర్పణ గలవాడిగా, వాడిని యాజకుడిగా నిలబెడతాను ఇక్కడ. ఇప్పుడు గొడ్రాలను నింద పోవాలంటే కొడుకే పుట్టక్కర్లా, కూతురు పుట్టిన పోద్దా నింద. ఆ తలకమైన పుండదిక సంతానవతి తల్లి అయిపోయి కథం, జో హోనత హోగే బాస్, ఏడ్చే ముచ్చటే లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఆడపిల్ల పుడితే గొడ్రాలని నింద నాకు పోద్ది, నాకు దుఃఖం పోద్ది, కానీ ఈ సేవ కొరత తీరదో, ఈ సంఘంలో సమస్య పరిష్కారం కాదు. ఒక్క కొడుకుని కానీ ఇచ్చావో వాడిని తయారు చేస్తా, సేవకుడిగా వాడిని యాజకుడిగా తయారు చేస్తా, దీపం ఆరిపోకుండా చేస్తా, సేవ ఆగిపోకుండా చేస్తా. నిజంగానే పాలు మరిచే లోపు సేవ నేర్పడం అంటే ఏమన్నా మామూలు విషయం అండి? ఎవడైనా చేయగలుగుతాడా? పాలు మరవడం ఏంటి? హై స్కూల్కి వచ్చిన పిల్లలు కూడా దైవజనుడు ఇంటికి వస్తే ప్రైజ్లాడు చెప్పించడం కష్టమైపోతుంది తల్లిదండ్రులకి. ఏయ్ అయ్యగారు ప్రైజ్లాడు చెప్పు, ఆడు చెప్పనే చెప్పడాడు, నేను చెప్పాను, అటు ఇటు తిరుగుతాడు. ఇక మన ముందు వాళ్ళ మీద ఉగ్రత కురిపిస్తారు, టఫా టఫా నాలుగు బిగుతారని ఎన్ని చేసినా ఆడు ఏడుస్తాడు కానీ ప్రైజ్లాడు చెప్పడం. అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కవరింగ్ వస్తుంది. అప్పుడు రోజు చెప్తాడు అయ్యగారు, ఇవాళ ఎందుకో చెప్పలేదు. అప్పుడప్పుడు దయ్యం పట్టేది వీడికి. నీకు లేని దయ్యం ఆడికాడి వచ్చింది, యేసు రక్తం ఇచ్చి. ఈ ఎవరినో నేను విమర్శించాలని కాదు, ఒక పిల్లోని తయారు చేయడం అంత ఈజీ కాదని చెప్తున్నాను. అరే ప్రయత్నాలు చెప్పించిన ట్రైనింగ్ మండిపోను, నీకు చేతకాల. ఆడు తినక కూర్చోమంటే కూర్చోడు ప్రార్థనలో, సండే స్కూల్కి బొమ్మంటే పోవడం, నీ మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకుంటావు. సండే స్కూల్కి పిల్లల్ని పంపండి అంటే మా బాబే వెళ్ళండి. మనం సూపర్ కదండి. మరి ఆడు పాలు మర్చిపోయే లోపల పిల్లోడికి ఏం నేర్పించిందంట? ధూప దీప నైవేద్యాది సేవా కార్యక్రమం మొత్తం నేర్పేసింది. బాలుడైన సమూయేలు ఏలీకి సేవ చేయించుండనంటే చాలా ఈజీ. అది రేయ్ ఆ వాటర్ బాటిల్, రేయ్ ఆ కర్రెంట్ తీసుకురా, రేయ్ కొంచెం అది తీసుకురా, ఈజీ. కానీ బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి మంచిగా. యెహోవాకు సేవ చేయటం అంటే ఎలాగా? యెహోవాకు బలి అర్పణ చేయాలి, యెహోవాకు శుద్ధీకరణ కార్యక్రమాలు చేసుకొని, యెహోవాకు తైలము తక్కువగా కొన్ని దీపవృక్షంలో పోయాలా, బలిపీఠం మీద ఆ నిప్పులు తీసుకొచ్చి ధూపవేదిక మీద వేయాలా, చతుర్వేదంలో పొడులు వేయాలా, రొట్టెలు సవరించాలా. ఇవన్నీ ఏలీ చేయలేకపోతున్నాడు. స్థూలకాయుడైపోయాడు, పెద్ద ఆయన అయిపోయాడు, కదలలేకపోతున్నాడు. పిల్లలు భ్రష్టులైపోయారు. ఎక్కడ దీపం ఆరిపోయేలాగా ఉంది, రొట్టెలు పాసిపోయేలాగా ఉన్నాయి. ఉదయ సాయంకాలములో అస్తమయములో ఉదయమును రొట్టెలు సవరించేవాడు కావాలి, బలిపీఠపు నిప్పులు ఇత్తడి పాత్రలు తెచ్చేవాడు కావాలి, ధూప వేదిక మదేసేవాడు కావాలి, 4 రకాల పరిమళ ద్రవ్యములను మెత్తని పొడులుగా చేసి నిప్పుల మీద వేసేవాడు కావాలి. ఇవన్నీ ఎవడు చేయాలి? చిన్న బాలుడు. ఇప్పుడు చెప్పండి, ఏలీ గారు నేర్పించారా? మీ మౌనం నశించును గాక. దయతో చెప్పండి, ఏలీ గారు చేశారు, నేర్పించారా? ఏలీ కుమారులు నేర్పించారా? సొంతంగా వచ్చేసిందా? తల్లి నేర్పించింది, తల్లి నేర్పించింది. ఇప్పుడు ఆమె ఎందుకు ఏడుస్తుంది? పిచ్చి పట్టిన దానిలోకి ఏడుస్తుంది. ఏమన్నా మద్యపానం సేవించావా, మత్తు అయిపోయిందని ఆయనే కంగారు పడిపోయింది, ఏడుస్తోంది. అంటే ఆమె మాటలు తన వశంలో లేవు.
ఆమె పూర్తిగా ఆత్మవశమైపోయింది. ఏం మాట్లాడుతుందో ఇతరులకు అంత పట్టని అర్థమయ్యే పరిస్థితి కాదు. ఆ మూలుగులేమిటి, ఆ రోదనేమిటి, ఏం ఉచ్చరిస్తోంది, ఉచ్చరింప శక్యముగాని మూలుగులను అర్థం చేసుకోవాలని ఒక స్థితి ఏర్పడిపోయింది. ఓ యు ఆర్ క్రైయింగ్ లైక్ దట్. ఏమైంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు? ఆర్ యు డ్రంకర్డ్? ఆమె చెప్పిన మాట గుర్తుందా? దైవజనుడా, నేను అట్లాంటి దాన్ని కాదయ్యా, మిక్కిలి కోప కారణమును బట్టి నేను ప్రార్థన చేయుచున్నాను. పిచ్చి కోపం వస్తే ప్రార్థన చేయాలట అనండి. ఏంటి సార్ అంత సైలెంట్గా ఉంటారు ఏంటారా? ఇది ఒక సిస్టమా? నాకు తెలీదు. మా దగ్గర ఎట్లా ఉంటారు అసలు? సురక్తమే జై. అది ముగ్గురు చెప్పారు తండ్రి, నువ్వు వలిసిపోతే. అందరికి వందనాలు సార్. అది కూడా లేదా? ఒరే ఒరే ఒరే, నన్ను ఈ పూటకు వదిలేదు తండ్రి, నేను పోతాయి ఇక. అందరూ యేసయ్యకి స్తోత్రం చెప్తారా? మరోసారి గట్టిగా హల్లెలూయా. దావీదు తల్లి వంటి ఒక తల్లి ఉంటే కృపకు కరువను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనంటాను, సమూయేలు తల్లి వంటి తల్లి ఉంటే గట్టిగా ఆమేనండి, ఆమేనండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాశాడు తెలుసా? ఎఫ్రాయిము మన్యమందు రామతై మోసుఫీ పట్టణము నాడు ఒకడుండెను. ఏంటమ్మా అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు నాకు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడని సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించునెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించడం లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ఒక్క మాట మీద దృష్టి పెట్టమని అందరికీ మనవి చేసుకుంటున్నానండి. ఏంటి తెలుసా? దీపం ఆరిపోక మునుపు సమూయేలు మందిరములో ప్రవేశించాడంట. మీరు కాస్త ఓపిక చేసుకొని మీ ఒడిలో బైబిల్ పెట్టుకొని ఒకసారి చప్పట్లు కొడతారా? రక్తమే జై. దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తున్న వారై దీపం ఆరిపోక మునిపే ఓ హల్లెలూయా దేవాలయములో ప్రవేశించేవారు, మందసమును సమీపించేవారు, తైలమును పోయేవారు, సేవను నిలబెట్టగలిగిన వారు మన తరములో లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. రాయబడిన మంచి మాట గుర్తున్నదా బిడ్లారా? దీపం ఆరిపోక మునుపు సమూయేలు మందసమున్న దగ్గరికి వచ్చేసాడంట. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నూనె పోయడానికి యాజకుడు లేవలేకపోతున్నాడు. పిల్లలు భ్రష్టులైపోయారు. దీపం ఆరిపోతే ఎంత అవమానకరం, దీపం ఆరిపోతే ఎంత ఘోరం. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములోనికి తలుపులు కిటికీలు ఉండవు, ఒక్కటే ద్వారం, వెంటిలేటర్స్ ఉండవు, వేరే లైట్లు దీపాలు ఉండవు. యాజక క్రమాలన్నీ, సేవా కార్యక్రమాలు అన్నీ బిడ్డలారా ఈ దీపపు కాంతిలోనే జరగాలి. టార్చ్ లైట్ ఉండదుగా, ఫ్లడ్ లైట్లు ఉండవుగా, బయట వెలుతురు వచ్చే సోర్స్ లేదుగా. లోకపు వెలుగుతో, బయట వెలుగుతో, వేరొక్క వెలుగుతో లోపల సేవ జరగటానికి వీలు లేదు. అది ఆత్మ నియమము, అది పరలోక నియమము, అది దేవుని చిత్తం. ఆత్మ వెలుగులోనే, దీపపు కాంతిలోనే, పరిశుద్ధాత్మ వెలుగులోనే సేవలని జరగాలి. ఈనాటి సంఘములో రకరకాల పథకాలు వచ్చేసాయి. అన్ని పరిశుద్ధాత్మ వెలుగులో జరుగుతలేవు. రకరకాల వెలుతురులు వచ్చేసాయి, రకరకాల పద్ధతులు వచ్చేసాయి. బయట వెలుగు లోపలికి రాకూడదు,
బయట వెలుతురులో లోపలి సేవ జరగకూడదు. దీపపు కాంతిలోనే సేవ అంతా జరగాల. 7 ప్రదీపాలు దేదీప్యమానంగా వెలుగుతుండాల. బాదము కాయ కలస రూపమైన ప్రదీపములలో నూనె తక్కువ కాకుండా ఒక మెలకువ కలిగిన యాజకుడు సాయంకాలం మొదలుకొని ఉదయము వరకు నూనె తీసేవాడు ఉండాలా. నూనె తీసేవాడు ఉండాలా. అతనికి ఒలీవ గింజలు ఇచ్చేవాడు ఉండాలా. పరిచర్యలో విరామము లేదు, పరిచర్యకు సెలవు లేదు, పరిచర్యకు ఖాళీ లేదు. రాత్రి పని చేసేవాడు కావాలి, వారికి సమకూర్చేవాడు కావాలి, రుబ్బేవాడు ఒకడు కావాలి, నిద్ర కాచేవాడు ఒకడు కావాలి. ఈ తైలమును తీసుకుపోయి ఒక్కొక్క ప్రదీపములో పోసే బాలులు లేపబడాలి. హల్లెలూయా. అన్న దుఃఖం ఏంటంటే, అయ్యా నాకు పిల్లలు పుట్టకపోయినా నా భర్త దుఃఖ పెట్టేవాడు కాదు, 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడు. నాకు మగపిల్లలు లేకపోయినా ఆడపిల్లనిచ్చిన గొడ్రాల నిందపోతుంది, కానీ కొడుకు పుడితేనే దీపము ఆరనివ్వని యాజకుడు ఒకడు తయారవుతాడు. హల్లెలూయా. ఒక్కడు కొడుకు నువ్వు. ఏడుపు తన కోసం కాదు, ఏడుపు కుటుంబం కోసం కాదు, ఏడుపు వృద్ధాప్యములో ఆసరాగుండే కొడుకు కోసం కాదు, ఏడుపు మందిరం కోసం, ఏడుపు సంఘం కోసం, ఏడుపు సేవ కోసం. అయ్యో మా దైవజనుడు తర్వాత ఈ దీపం ఆరకూడదే, ఈ తలుపులు మూతపడకూడదే, ఇక్కడ సేవ ఆగిపోకూడదే. తైలము పోసేవాడు ఒకటి కావాలి, నూనె బుడ్డి కలిగిన వాడు ఒకటి కావాలి. రాత్రి సమయంలో కూడా మందసానికి దగ్గరలోనే ఆదమరవకుండా మెలకువ కలిగి ఉండే ఒకడు కావాలి. పెద్ద వాళ్ళందరూ ఎట్టో పోయారు నాయన. ఒక పిల్లోడు మాత్రం చిన్న వయసులో మందసానికి దగ్గర ఉన్నాడు, మందసం దగ్గరలో పడుకున్నాడు. అది కూడా ఆదమరిచిపోయిన నిద్ర కాదు. పెద్దవాళ్ళకే ఒక పిలుపుకు మెలకు రాదు. ఆ చిన్న పిల్లోడు ఎంత అలర్ట్గా ఉన్నాడు చూడండి. శామ్యూల్ అనగా లేచి వచ్చేసి, అయ్యా పిలిచారా? లేదు నాన్న. రెండోసారి శామ్యూల్, అయ్యా పిలిచారా? రెండోసారికి అంత పెద్దోడికి అర్థమైంది దేవుడు అయ్యి ఉంటాడని. కానీ ఫస్ట్ సారికి మెలకు వచ్చేసింది పిల్లోడికి. మీరు లెక్కేసుకున్న పిల్లోడు ఎట్టంటాడు. మూడవసారి రాగానే శామ్యూల్ అనగానే, నీ చిత్తము దాసుడు ఆలకించమని అయ్యగారు చెప్పమన్నారు అన్నాడా? ఏం పెద్ద మనిషిలాగా చిత్తము నీ దాసుడు ఆలకి. హే మై లార్డ్. ఉరి ఎవరినా? కనీసం సండే స్కూలోడు కాదు, ఇంకా దేవునికి స్తోత్రం కలుగునే కాక చిత్తమని దాసుడు ఆలకించుచున్నాడు. ఇక ఆ రేంజ్లోకి వచ్చాక యేసుప్రభు కూడా ఆ రేంజ్లోనే మొత్తం భవిష్యత్తు మొత్తం చెప్పేస్తున్నాడు పిల్లోడికి కూర్చోబెట్టి. నేను ఒక మాట చెప్పనా, బిడ్డలారా, మీరు పెద్దోళ్ళు కాకపోవచ్చు, అనుభవంలో, సీనియారిటీలో, సేవలో, జ్ఞానములో, పరిచర్యలు చేసిన దాంట్లో మీరు పెద్దోళ్ళు కాకపోవచ్చు. మందసానికి దగ్గర బతికే వాళ్ళైతే, మెలకువ కలిగిన ఆత్మ కలిగిన వారైతే, పరిచర్లో నలిగిన వారైతే చాలా పెద్ద విషయాలు దేవుడు మీతో చెప్పాలనుకుంటాడు. నమ్మితే ఆమెనని చెప్పండి. నేను సిద్ధమే అని చెప్పండి గట్టిగా. నేను సిద్ధమే అని చెప్పండి. నన్ను జ్ఞాపకం చేసుకోనండి గట్టిగా. ఇదిగో నేనున్నాను ప్రభు అనండి గట్టిగా. మరోసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న ఒక సత్యం ఏంటో తెలుసా? దీపం ఆరిపోక మునిపే సమూయేలు ఆలయ ప్రవేశం చేశాడంట. ఆమె ఆలయ ప్రవేశం చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? సమూయేలు ఏం చూస్తున్నాడు తెలుసా? సమూయేలు ఆలయ ప్రవేశం చేసి తైలమును తీసుకెళ్ళి ఒక్కొక్క ప్రదీపములో పోస్తున్నాడు. ఇప్పుడు హన్నా అనే ఒక తల్లి ఉంది కనుక అనండి, ఏం తెలుసా? దీపం ఆరిపోలేదు అనండి గట్టిగా. ఈనాడు చాలా సంఘాలు, ఈనాడు చాలా మినిస్ట్రీస్, ఈనాడు చాలా మందిరాలు కొడిగడుతున్న స్థితిలో ఉన్నాయి. ఒకప్పటి మంట లేదు, ఒకప్పటి వెలుగు లేదు, ఒకప్పటి తైలము లేదు, ఒకప్పటి ప్రభావం లేదు, ఒకప్పటి ఆత్మ లేదు, అసలు చైతన్యమే లేదు, కదలికే లేదు. ప్రదీపాలలో తైలం తగ్గిపోయింది, ఒత్తిలు కొడుగడుతున్నాయి.
బంగారపు కత్తెర కలిగిన యాజకుడు లేడు, కొత్త ఒత్తి పెట్టగలిగినటువంటి యాజకుడు లేడు. అయ్యో, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీసి దాన్ని తెచ్చి పగలున్నప్పుడే వెలుతురున్నప్పుడే ప్రదీపములో నింపే మెలకువ కలిగిన ఒక యాజకుడు లేక ఏమైపోతుంది తెలుసా? దీపాలు ఆరిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు కావాలి తెలుసా? దీపం ఆరిపోకమునుపో తైలమును నింపే ఒక యాజకుడు కావాలి. కాదు, అట్లాంటి వాళ్ళను తయారు చేసే అన్నాలు కావాలి. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. దావీదు తల్లి వంటి తల్లి ఉంటే కృపకు కరువు ఉండదు. ఎక్కడ తేడా వచ్చినా, ఏ పేపర్ ఫెయిల్ అయినా, అయ్యా నీ దాసురాలి కుమారునయ్యా, నీ సేవకురాలి కుమారునయ్యా అంటే మళ్ళీ కృప కొట్టుకొచ్చే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హన్నా లాంటి ఒక తల్లి సంఘములో ఉంటే, నేను చెప్పనా, హన్నా లాంటి ఒక తల్లి సంఘములో ఉంటే ఆ సంఘము దీపం ఆరిపోయే అవకాశం లేదో, అక్కడ మంట తగ్గే ఛాన్స్ లేదో. అక్కడెట్టి పరిస్థితులలో కూడా దేవుని ప్రజలారా, అక్కడ తైలము తరిగే ప్రసక్తి లేదు. దీపం ఆరిపోకముందే పరిచర్యకు అందుకుంటాడు. దీపం ఆరిపోక మునిపే సమయాలు పరిచర్య ప్రారంభించాడట. చేతులు తీసే స్తోత్రం చెప్పండి. వయస్సు రాలేదు, అనుభవం రాలేదు, యెహోవా వాక్యం ఇంకా ప్రత్యక్షం కాలేదు, కానీ అమ్మ నేర్పేసింది. నానా, ఇదిగో తైల బుడ్డి, అక్కడ 7 ప్రదీపాలు ఉంటాయి, అందులో పోయాలి. ఎప్పటికప్పుడు చూసుకోవాలి కొడుక, తైలం అస్సలు తగ్గనియద్దు నాన్న, జాగ్రత్త. ఒకవేళ బలిపెట్టు మీద మంట ఆరిపోతుంది అనుకో, పరుగు వచ్చేసి 2 కట్టెలేసి మండని దాన్ని. ఇదిగో ఈ పొడి ఉంటుంది, ఈ 4 రకాల పొడులు ఒక డబ్బాలో ఉంది కదా, ధూప వేదిక మీద నిప్పుల మీద అట్ల వేయి. ఎవరు నేర్పారు ఇవన్నీ? ఎవరు నేర్పారు? నేనేమంటున్నానంటే, ఏ సంఘమైనా మన సంఘమైనా, ఏమన్నాను, ఏ సంఘమైనా మన సంఘమైనా అన్నా లాంటి ఒక తల్లి ఉంటే సంఘ దీపము ఆరే ప్రసక్తే లేదా. ఎందుకంటే సంఘం అంటే ఏం చెప్పాడు బైబిల్లో? నీవు చూస్తున్న 7 సంఘములు, 7 దీపములు, 7 సంఘములు అని చెప్పాడు. దీపం అంటే సంఘమే, దీపవృక్షం అంటే సంఘమే. ఏ సంఘము ఆరిపోకూడదంటే, ఏ దీపం ఆరిపోకూడదంటే, ఏ ప్రదీపము చల్లారకూడదంటే, ఎవరు ఒకప్పుడు మండి ఇప్పుడు ఆరిపోయిన స్థితిలోనికి రాకూడదంటే, నేను అంటాను తెలుసా, సంఘములో కనీసం ఒక్కళ్ళైనా హన్నా వంటి తల్లులుంటే ఆ సంఘము ఆరిపోయే అవకాశమే లేదో, ఆ దీపం ఆరిపోయే అవకాశమే లేదో. నేను అంటాను, ఒకవేళ 2-3 తల్లులుంటే, ఒకవేళ తల్లులంతా అట్లాంటి వాళ్ళు అయితే, ఒక మందిరాన్ని కాదు, ఒక సంఘాన్ని కాదు, ఒక ప్రాంతమును దేవుని కొరకు మండించగలుగుతారా? ఒక ప్రాంతమును దేవుని కొరకు మండించగలుగుతారు. ఈ రోజున స్వరమెత్తి గట్టిగా మీరందరూ ఏకీవించాల్సిన మాట, హన్నా వంటి ఒక తల్లి ఉంటే దీపం ఆరనివ్వదు. గట్టిగా ఆమేనండి. మన టైటిల్ ఏంటి గుర్తుందా? అలాంటి ఒక తల్లి ఉంటే అనండి. ఎలాంటి దావీదు తల్లి వంటి తల్లి అనండి. 2 హన్నా వంటి తల్లి. ఆమేన్. సంఘములో తల్లులు ఉన్నారు, ఆ తల్లులు ఏమవ్వాలి? హన్నా వంటి తల్లులైతే ఏమి జరిగినా దిగులు పడక్కర్లేదు. మందిరపు తలుపులు మూత పడనివ్వరాళ్ళు, దీపం ఆరిపోనివ్వరాళ్ళు, వెలుగు తగ్గనివ్వరు వాళ్ళు. అత్యధిక కాలము దేవుని మందసము కలిగిన మందిరముగా రికార్డు ఎప్పటికీ షిలోహు పేరు మీద ఉండిపోద్ది. ఇక్కడ ఉన్న మైకి ఇంకెక్కర్లేదు, ఇక్కడ ఉన్న సన్నిధి ఎక్కర్లేదు, ఇక్కడ ఉన్న ప్రభావం ఎక్కర్లేదు. కారణం, ఇది మందసము కలిగిన మందిరం, ప్రభావం కలిగిన మందిరం, సముఖము సమృద్ధిగా దొరికే మందిరం. ఇదిగో దేవుని ప్రజలారా, ఈ పూట దేవుని వాక్యము నీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ఇదిగో ప్రభు మాట్లాడుతున్న పాయింట్ ఏమిటంటే, సంఘములో హన్నా వంటి తల్లులు లోపబడాలి. సేవ నేర్పే వాళ్ళు కావాలి, సేవ కొరకే పెంచేవాళ్ళు కావాలి, సమర్పించే వాళ్ళు కావాలి. పాలు మరచినప్పుడు ఇంటిని మరిచిపోయేంత వైరాగ్యముతో పెంచగలిగేవారు కావాలి.
పిల్లను గడియ ముందు పంపించరు. ఓ గడియ పరిచర్య ఉందంటే వదలరు. ఇంటి దగ్గర పరిచయం రాదు, మందిరంలో పరిచయం రాదు. ఆడు తాడి చెట్లాగే నాడికి అన్నం వీడే తినిపించాలి. ఈమె కాలేజీకి వచ్చిన ఈమెను ఆమె తయారు చేయాలి. లేకపోతే పిల్లలు అన్నం తినరండి, నేనే వడ్డించాలండి. ఇంకా అవసరమైతే ముద్దలు కలిపి పెట్టాలండి. నేను అన్నాను, ఎత్తుకొని సందమామ చూపి తినిపించపోయావా? పనికి మాలి మాట్లాడితే సిగ్గట్లేదు నీకు? చిన్న పిల్లలప్పుడు ఎత్తుకొని తినిపిస్తే అందముంది. థర్డ్లాగా అయ్యాక ఒక్కొక్కటి ఇంటర్మీడియట్ ఒక డిగ్రీకి వచ్చాక సిగ్గు లేకపోతే సరిపి, ఆడికి లేకపోతే నీకన్నా ఉండాలి కదా. అదొక పెద్ద నాజుకు అనుకుంటారు. మా పిల్లలు అమాయకులండి, అన్నం కూడా నేనే పెట్టాలండి, అది కూడా కలిపి వల్లేతే తినరండి. ఆడు బయట దేశాన్నం మెత్తనాడు. ఈ అమాయకమైన కలరంతా ఇంట్లో ఇస్తాడాడు. తల్లి అనుకుంటుంది నా కొడుకు పరమ అమాయకుడిని కాదు, నాయన గుడినో లింగాన్ని మింగేసి రకమాడు. నేను అందుకే తల్లులకి పిచ్చి తల్లి అని టైటిల్ పెట్టా. ఈ తల్లి గారికి భూమి మీద ఆడెవ్వడవని ఇట్ట దాటిలో పని పసిగట్టేస్తుంది. ఏయ్ నువ్వు లోపలికి పో, వాడు ఎవడో మంచోడు కాదు. నీకేం తెలుసమ్మా, వాడిని చూపులే తెలుస్తున్నాయి, నువ్వు లోపలికి పో. ఒక్క సెకండ్లో స్కాన్ చేసేదాన్ని. 25 సంవత్సరాలు కూడా ఇన్ని స్కాన్ చేయలేదు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఆఫీస్ చర్చలో ఒక్కసారి ఏయ్ వానితో మాట్లాడకాడు, మంచోడు కాదు, నాకెందుకు మంచిగా అనిపిస్తుంది, నేను చెప్తున్నా విను, పో లోపలికి పో. కథం, స్కాన్ రిపోర్ట్ వచ్చేసింది, అయిపోయి. ఎప్పుడు 5 గంటలకు 10 గంటలకు వాడు తప్పు బయట నేను చెప్పలే ఆ దినమే. ఇంత పర్ఫెక్ట్గా స్కాన్ చేస్తావు కదా, ఈయనెందుకు చేస్తలేవు? ఆడప్పుడే వ్యభిచారం చేసి వచ్చాడు, ఆడప్పుడే దొంగతనం చేసి వచ్చాడు, ఆడప్పుడే దైవదోషం చేసి వచ్చాడు, ఆడప్పుడే సర్వభ్రష్టమైన కార్యాల్లో ఉన్నాడు. వాణ్ణి పట్టుకొని ఈ తరములో యోసేపు అంటే వీడే అంటాడు. పిచ్చి తల్లులందరికీ వందనాలు. మీ పిచ్చి పోవాలా, వాస్తవాల్లో కళ్ళకు కనపడాలి. సమూయేలును తయారు చేసే తల్లులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాడు పాలు మరిచిపోయినప్పుడే ఇంటిని మర్చిపోయేలాంటి ట్రైనింగ్ ఇచ్చింది. ఏలీ నేర్పలేదుగా. ఇది చూడగానే ఓహో ఇది దేవవృక్షం ఓకే అంటే, టెడ్డీ బేర్లు, ఆడుకునే బొమ్మలో ఈ కొన్ని ఇచ్చిన తల్లి కాదు. ఆ తల్లి ఏం తల్లి తెలుసా? ఉపకరణాలన్నింటినీ బొమ్మలు గీసో తయారు చేసో చూపించి, కొడుక ఇది బలిపీఠం అంటారా, రే ఇది దేవవృక్షమరా, ఇదే ఇది బల్ల, అన్ని ఇంటి దగ్గర మోడల్ చేసి చూపించి, ఇక్కడ కట్టెలు వేయాల, ఇక్కడ తైలం పోయాల, ఇక్కడ రొట్టెలు సవరించాల. ఎవరు నేర్పారు ఇవన్నీ పరిచర్యలు? పౌలుడైన సమయంలో ఏలి ఎదుటి యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఎవరు నేర్పారా బయట నీకు పరిచర్య? అమ్మ నేర్పింది. చిత్రం చెప్పనా మీకు, అమ్మ నేర్పిన ఏ పరిచర్య మర్చిపోలేదు, అమ్మను మర్చిపోయాడు. దాని పేరేంటి తెలుసా? సమర్పణ. నేనంట సేవ కొరకే దేవుణ్ణి అడిగి పొందుకుందంట మా అమ్మ. నేను సేవ కొరకే పుట్టానంట, నేను సేవే చేయాలంట. ఆడపిల్లలరే క్రికెట్ ఆడుకుందామని నేను సేవ చేయాలంట. ఇంకా టైం ఉంది అంత కావాలి, నేను అదే సిద్ధపడాలంట. వాడు ఎవరితో కలవడు, ఎటుబాడు, వాడు పొద్దుగూకులు ఇదే ఆలోచన. పాలు మరిచిపోయే లోపే ఎప్పటికీ మరిచిపోనంత సేవ నేర్చేసుకున్నాడా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సంగమా, సేవకులారా, నా బాధ ఏమిటంటే ఈనాడు చాలా చోట్ల మందిరాలు మూతపడిపోతుంటే, ఒకప్పుడు ఇక్కడ సంఘం ఉండేదండి, ఒకప్పుడు ఇక్కడ మందిరం ఉండేదండి, ఒకప్పుడు ఇక్కడ బాగా సేవ జరిగేదండి, ఒకప్పుడు ఇది మండుతున్న సంఘం అండి, ఒకప్పుడు వెలుగుతున్నదండి. ఇప్పుడండి ఆ మాట వినబట్టడానికి వీల్లేదు. ఇదిగో దీపం ఆరిపోక మునిపే ఎప్పటికీ తైలమును పోస్తూ నిలబడే, నిద్ర కాచి నిలబడే, మందస్సం వద్ద రాత్రంతా గడిపే సమూయేలు లోకమునకు సంఘమునకు అందించగలిగిన అన్నాలు లోపబడాలి దేవుని సంఘంలో. చేతులెత్తి యేసుకు స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. దావీదు తల్లి వంటి తల్లులుంటే చెప్పండి,
కృపకి కరువు ఉండదు. ఆమేన్. హన్నా వంటి తల్లి ఉంటే దీపం ఆరిపోదు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. మన సంఘములు అలాంటి తల్లులు లేపబడాలి. మన సంఘంలో ప్రతి తల్లి ఒక హన్నా వలె ఉండాలి. దీపం ఆరిపోనివని సమయలు తరము లేపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయంలోనికి రండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. ఏడు నుండి 9 వరకు. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చినడలా నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడలా నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను. గట్టిగా ఆమేన్ అనండి. శబ్దం మరొకసారి గట్టిగా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. నా వైపు ఇంకా మీరు ఇదిగో పద్దాక తలలు పైకెత్తండి, నా ముఖం చూడండి. చదివేది ఎప్పుడే చదవండి, చెప్పేటప్పుడు ముఖం చూడండి. సండే స్కూల్ కూటమి ఇదేమన్నా చదివినప్పుడు ఏం చేస్తారు? చదవాలి. చెప్పినప్పుడు ఏం చేయాలి? వినాలా. బైబిల్లో లేదా ముచ్చట? లేదా? ప్రకటన 1:12 ఉంది, మాటలాడుచున్నవాని వైపు తిరుగగా. ద్వితీయోపదేశం 28:1 ఉంది, నేడు నీకు ఆజ్ఞాపించు వాక్యములు శ్రద్ధగా విని మాట్లాడే వాని వైపు తిరిగి వినాలి. ఓ చదివేసుకొని రాసేసుకొని కాదు. చదివేటప్పుడు చదవాలి, చెప్పేటప్పుడు వినాలా, ప్రార్థించేటప్పుడు కళ్ళు మూసుకోవాలి. ఎప్పుడు మనదంటూ ఒక స్టైలు ఏంటది? ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. ఇంతకీ అయ్యగారికి ఇంకా మెలుగు రాలా, మన లైన్లోకి రాలా, ఇంకా చదువుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒరే 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 ఒరే, మన సంఘం కాదనుకుంటా. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇకంత మనతో ఒక సపరేటు. ప్రభు అందరికీ ఏకాత్మ దయచేయునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే, ఫిలిష్తీయులు న్యాయాధిపతులను ఇబ్బంది పెడుతున్న కాలం. ఎవడు పడతాడే మోయాబీలు, ఎవడు పడతాడీల్ని చేతకోటి పడేస్తున్నారు. సుమారు 20 ఏండ్లు మోయాబీలు ఇజ్రాయిల్ని ఒక తొక్కి పారేశారు. చాలా కష్టం. ఇలాంటి ఒక పాపిష్టి కాలంలో, దుర్మార్గ దినములలో దెబోరా అని ఒక ప్రవక్త ఉండేది. ఎవరండి ఆవిడ? పెట్టుబడి ఏమన్నా అనొచ్చుగా. ఎవరండి ఆవిడ? ఆమె చాలా గొప్ప ప్రార్థనా పర్రాలు. ఆమె ఒక ప్రవక్తి. దేవుడికి అప్పగించిన బాధ్యత ఏంటంటే, దేవుడు ఆమెను న్యాయాధిపతిగా పెట్టాడు. ప్రతిరోజు ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చున్నది. తమ వివాదాలు, కష్టాలు ప్రజలు తీసుకుని వచ్చేవాళ్ళు. ఆమె ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆలోచన వరకు చెప్తూ ఉండేది, తీర్పులు ఇస్తూ ఉండేది, సమాధాన పరుస్తూ ఉండేది. అద్భుతంగా న్యాయ పరిచర్య జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక ప్రార్థించు ఒక తల్లికి అకస్మాత్తుగా దేవుడు మాట్లాడి, బిడ్డా నువ్వు సేనాధిపతి అయిన బారాకుని పిలిచి మాట్లాడు. ఎలా? దేవుడు శత్రువుని చేతికి అప్పగిస్తున్నాడని చెప్పు అనింది. అనగా వెంటనే న్యాయాధిపతిగా పనిచేయుచున్న ప్రార్థనాపరురాలైన ప్రవక్తి అయిన దెబోరా ఆ సేనాధిపతిని పిలిచి, బారాక్, అక్క నువ్వు బయలుదేరి శత్రు బెదికలో దేవుడు శత్రువుని నీ చేతికి అప్పగించబోతున్నాడు. 20 ఏండ్ల తర్వాత రాజ్యం మళ్ళీ మన చేతికి రాబోతుంది. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. వెళ్ళనానా, దేవుడిని బలపరిచి వాడుకుంటాడు. ఇదే యెహోవా వాక్కు అని చెప్పింది. వెంటనే ఆయన ఏమన్నాడు, అక్క నువ్వు వస్తేనే పోతా. ఒరే, నేను పెద్ద మనిషినా? నేను యుద్ధాలు చేసే మనిషినా? నేను న్యాయాధిపతిని.
నేను ప్రవక్తిని, యెహోవా ఏమి చేయబోచునో నీకు చెప్పడం, అని యుద్ధం చేసే పని నీది, నీ సైన్యాంది, నీ యువతది, నీ సేనాధిపతి నువ్వు పోవాలి, నేనెందుకో? ప్రార్థన చేయుటయే మా వంతు, యుద్ధము చేయటం మీ వంతు అని డైలాగులు కొట్టు కూర్చోలేదేమా. తమ్ముడా, నేనెందుకురా పెద్ద మనిషిని, ఆడ మనిషినా, నన్ను తిప్పలు పెట్టే కదా, నీకు దండం పెడతా, ప్రార్థన చేస్తే కదరా నువ్వు పోనానా అనొచ్చు. అసలు అక్క నీ వస్తాగా నేను పోను అన్నాడు. ఈయనెవరు? సేనాధిపతి. ఆమె ఎవరు? ఓ ప్రార్థించు తల్లి, ప్రవక్తి. నీ వస్తాగా నేను పోనంటే అట్లాంటావా? మనకు అక్కడ సెక్యూరిటీ ఎవరు? బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ పెడతావా నాకు? చాయ్ కాఫీ దొరుకుతాయి కదా. పరిచారకులను నాకు నియమించదవా? ఓ పాస్టర్ గారు చెప్పారు, మా చిన్నప్పుడు విన్నాను, దుర్మార్గం నశించునగాక. ఆ చిన్నప్పుడు నేను విన్నది ఏంటంటే, పాస్టర్ గారి పొట్ట, తమలపాకుల కట్ట ఎప్పుడు ఎండిపోను ఆరారా తడుపుతూ ఉండాలంట. నీ తిండిపాడుగాను ఎప్పటికప్పుడు పెట్టాలి. నా ఉపదేశాన్ని ఇష్టపడే చాలామంది దైవ ప్రియులకు ఉండే ఒకే ఒక సమస్య, వాక్యం అని చెప్తాడు కానీ మన తిండి మీద పడతాడేందిరా. మొన్న మినిషులు అంటాడు ఒకడు, నీ సొమ్మేమన్నా పెడుతున్నావా మాకు? నీ సొమ్మేమన్నా పెడుతున్నావా? మా మినిస్ట్రీ సొమ్ము మేము తింటాం, నీకేమైనా? నేను అన్నాను, నా సొమ్ము కాదరా, నా బాబు సొమ్మది. గట్టిగా ఆమెనా? నేను ఎసంటోని తెలిసిన గడ్డివాన్ దగ్గర కుక్కలు అంటోడిని. కుక్క గడ్డి తింటుందా? కుక్క గడ్డి తింటుందా? తినదు. ఎవరైనా తిన్నిస్తుందా? పిక్కబట్టి పిక్తుంది, మళ్ళీ రక్తం ఇచ్చాయి. ఓనర్ గారు వస్తేనే ఎప్పుడు పడితే నోరు తెరిస్తే పిక్క పట్టుకొని పీకటమే. మళ్ళీ జపనీ శాస్త్రి పోస్ట్ అది యజమానికి, దేవునికి మాత్రమే దక్కాల్సిన మహిమ కానీ, గౌరవం కానీ, సంఘానికి మాత్రమే దక్కాల్సిన సంపద కానీ, ఎవడైనా గడ్డి గరుద్దామని చూస్తే అక్కడ ఉంటాడు ఇటు రెడీగా. నీకేదా మా మినిస్టర్ ఏడిసావు, మా బాబు సొమ్మది. ఈడు అసలు కొడుకు కాదు కాబట్టి, ఈడు కూలడు కాబట్టి ఈడికి ఆ ఫీలింగ్ ఉండదు. అందిని కడిగి తినిపోతాం, రేపొద్దున మళ్ళీ ఇంకో పొలంలో పనిచేస్తాం. ఈడు కూలోడు కదా. ఈడు దొరికింది కాటికి సంచులు ఎత్తకు నువ్వు 11 మందిలో ఒకడవా? ఇస్కరియోతు గాడు ఎవరడా? ఎవడెవరా నువ్వు? నీ చేతిలో ఉన్న సంచిలో నుంచి నీ వాటం కొంత ఉంది కదూ. నేను అందుకనే వాడి మీద ఒక ఆర్టికల్ రాశా, వీడు ఇస్కరియోతు కాదు తస్కరియోతు అని రాశాను. తస్కరించడమేమో నైజం కదూ. బిడ్డలారా, దేవుని ప్రియులారా, ఈ పూట మీరు ఆలోచించాలి. అక్క నీ వస్తే తప్ప నేను పోలేనమ్మా, నా భయం వేస్తుంది. 20 ఏండ్లుగా 40 ఏండ్లుగా మన మీద బరువు అయిన తమ కాడి మోపి మనల్ని అణిచివేస్తున్న దుర్మార్గ శత్రువుని ఎదుర్కొనడం నా వల్ల కాదు. నీ వస్తే పోతా. నేనెందుకు నాన్న? నేను ప్రవక్తిని రా, ప్రవచనం చెప్పాలి. నువ్వు సేనాధిపతిని, యుద్ధం చేయాలి. ఒక్క సెకండ్ ఆలోచించకుండా నేను అగత్యముగా వచ్చేదను పద. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. సుమారు ఒక 10,000 మంది సైన్యం అనండి, ఓరక అనండి. పోనీ ఏముంది, 10,000 మంది సైన్యం, ఒక మహాసేనాధిపతి, ఒక వృద్ధ తల్లి నడుస్తుంటే వెనకాల నడుస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బా ఏముందండి ఆ సీన్ చూడండి. ఒక ముసలావిడు, ఒక పెద్ద మనిషి, ఒక తల్లి గారు ఎదరు నడుస్తుంటే ఎవరు ఫాలో అవుతున్నారు? సేనాధిపతి ఫాలో అవుతున్నాడు, సర్వ సైన్యం ఫాలో అవుతుంది. నేను అంటున్నాను, బయలుదేరి వెళ్ళిపోతే యేసు రక్తమే జయం. ఆ యుద్ధములో అఖండమైన విజయాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఇంతకుముందు ఎన్నడైనా యుద్ధంలో పాలు పొందిందా? ఎప్పుడైనా యుద్ధాలు చేసిందా? ఎప్పుడైనా ఈమెకు ఆయుధం పట్టడం తెలుసా? కత్తి అట్ట కాదురా, ఎట్ట పట్టుకోవాలని చెప్పగలదా? ఇప్పుడు ఈరా బాంబు అంటదా, బాణం కురుచూడరు అంటదా? ఏమి రావు. కత్తి పట్టేది రాదు, యుద్ధం చేసేది రాదు, బాణం వేసేది రాదు.
డాలు చేతిలో లేదు, కానీ ఏముంటే తప్ప సైన్యానికి ముందుకు అడిగే శక్తి రాట్లా. ఒక తల్లి యావత్ దేశానికి ధైర్యం ఇస్తుంది, ఒక తల్లి దేశానికి న్యాయం చెప్తుంది, ఒక తల్లి సైన్యమునకు స్ఫూర్తినిస్తుంది, ఒక తల్లి సేనాధిపతి కూడా నడుము కట్టుకుంటుంది. ఆ తల్లి ఉంటే సేనాధిపతికి బలం వస్తుంది, ఆ తల్లి ఉంటే సైన్యం ముందుకు కదులుతుంది, ఆ తల్లి ఉంటే దేశమునికి విజయం లభిస్తుంది. ఈ రోజు నేను అంటున్నాను, దెబోరా వంటి తల్లులు సంఘములు ఉంటే గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. యుద్ధములో ఓటమి ఉండదు, యుద్ధములో ఓటమి ఉండదు. అపజయమంటే మనకు కనపడదు, ఎటు చూసిన విజయాలు మనకు వచ్చేస్తాయి. సంఘం మళ్ళీ విజయాల బాట పట్టాలంటే, సంఘములో బలమైన ఉద్యమాన్ని చూడాలంటే, అయ్యో దేవుని బిడ్డలారా, సంఘములో వేరే విజయం మరలా నమోదు చేయాలంటే, మనల్ని అణిచివేసే ఫిలిస్తీన్లు కానీ, మోయాబీయులు కానీ, అమాలేకీలు కానీ పూర్తిగా నాశనమైపోవాలంటే సంఘములో దెబోరా వంటి తల్లులు లేపబడాలి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి, గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యములో మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. ఒక్క దెబోరా వంటి తల్లి ఉంటే 40 ఏండ్ల దరిద్రం వదిలిపోయింది, 20 ఏండ్ల దరిద్రం వదిలిపోయింది. ఇక కప్పం కట్టే వాళ్ళు కాదు, ఇక చేతులు కట్టుకునే వాళ్ళు కాదు, శత్రువును ఓడించే వాళ్ళు, శత్రువును సంహరించే వాళ్ళు, అఖండ విజయమును సాధించే వాళ్ళు, సైన్యమునకు స్ఫూర్తి నింపగలిగిన, సేనాధిపతికి బలం ఇవ్వగలిగిన, దేశమునకు విజయం తెచ్చిపెట్టగలిగిన ఒక్క తల్లి ఉంటే ఎంత మంచిది. మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ పరీక్షలు రాసి పాస్ అయ్యారా? బీటీహెచ్లు, బీడీలు, ఎండీలు తెచ్చారా? వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న రంగంలో రాణించారా? వీళ్ళకి ఎక్స్పీరియన్స్ యుద్ధములు లేదు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్రార్థనా గదిలో ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. సేవలో అన్నాకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ప్రార్థన గదిలోనే ఉంది. తల్లులారా, ఒకవేళ మీరు దేవుని ఆత్మచేతి పూట రేపబడగలిగితే, దేవుని వాక్యమును స్వీకరించగలిగితే, దేవుని పరిశుద్ధాత్మ ఈ పూట నీతో మనవి చేస్తున్నాడు, నీ ఒక దెబోరావై లేవగలిగితే నీ వలన సంఘమునకు విజయము రాబోతుంది, నీ ద్వారా సంఘము బలపరచబడబోతుంది, నీ ద్వారా సైన్యమే బలము పొందబోతుంది. సేనాధిపతివి బారాకు వంటి వారు నీ ద్వారా శక్తి పొందబోతున్నారు. మీరు ఆలోచించండి, ఒక దెబోరా లేకపోతే బారాకు బయటకు వస్తాడా? ఒక దెబోరా తోడు రాకపోతే అసలు యుద్ధ భూమికి వెళ్తాడా? ఒక దెబోరా తోడు రాకపోతే విజయంతో తిరిగింటికి వచ్చే అవకాశం ఉంటుందా? ఒక్క తల్లి, ఏమండి, ఒక్క తల్లి దేశానికి విజయాన్ని తెచ్చిపెడుతుంది, దేశానికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఒక తల్లి ఉంటే కృప కరువు అవట్లేదు, ఒక తల్లి ఉంటే దీపం ఆరిపోవట్లేదు, ఒక తల్లి ఉంటే యుద్ధం ఓడిపోవట్లేదు. ఇలాంటి తల్లులు మనకొద్దా? మీరు చెప్పండి, ఇలాంటి తల్లులు మనకొద్దా? అమలారా, ఇలాంటి తల్లులుగా మీరే ఎందుకు మారకూడదు? మీరు వచ్చిపోయే బిడ్డలుగా ఉండిపోవక్కర్లేదు, నమ్మకమైన సంఘ సభ్యులుగా మిగిలిపోవక్కర్లేదు. మా వంతు మేము ప్రార్థన చేస్తాంలే అయ్యా అనే దగ్గర ఆగిపోనక్కర్లేదు. సేనాధిపతుల ప్రక్కలు నిలబడే కాలం వచ్చింది, సేనాధిపతుల ప్రక్కలు నిలబడే కాలం వచ్చింది. నువ్వు అడుగు ముందుకేస్తే తప్ప ఇదిగో ఒక భీకరమైన విజయం రావడానికి ఒక అద్భుతమైన అడుగు దూరములో ఉంది. అది నీ వలనే జరగాల్సి ఉన్నది. ధైర్యము తెచ్చుకుని నువ్వేమనాలి? అయ్యా, మేము ఆడవాళ్ళం కదా, మేము సిస్టర్స్ కదా, ప్రభు పాదాల మీద కన్నీరు గార్చగలం, కానీ అంతకన్నా మాతో ఏమవుతుంది? ఇంకా చాలా అవుతుంది, ఇంకా చాలా అవుతుంది. మీరు అనుకుంటున్నారు కానీ ఏ క్లాస్ అయినా బారాకులు అంటే మగ మహారాజులు, ఏ క్లాస్ అయినా సేనాధిపతులు నీవు ప్రక్కన ఉండాలని, నువ్వు ప్రార్థిస్తూ రావాలని, పరిశుద్ధాత్మత నింపబడి ఉండాలని, అన్ని భాషలు మాట్లాడుతూ రావాలని, యుద్ధమునకు సిద్ధపరచాలని, యుద్ధమునకు రేపాలని నీవు ప్రక్కన నిలబడి బారాకులే యెహోవా నీ చేతికి సైన్యం అప్పగించుచున్నాడని ప్రవచనం ఎత్తి మాట్లాడాలని, నీ ద్వారా దేవుని సేవ జరిగించాలని కోరుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా కొట్ట, అన్య భాషలతో స్తుతించు దేవుణ్ణి. నీవు ప్రక్కన నిలబడితే, నువ్వు తోడుగా వస్తే, నువ్వు ప్రవచనం ఎత్తితే, నీవు మాట్లాడితే, నువ్వు ధైర్యం చెబితే ఒక దేశానికి విజయం, ఒక దేశానికి విజయం రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సుజావేతు లాంటి తల్లులు కావాలి,
హన్నా వంటి తల్లులు కావాలి, దెబోరా వంటి తల్లులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి కావాలి? దావీదులకు కావాలి. ఎవరికి కావాలి? సమూయేలుకు కావాలి. ఎవరికి కావాలి? బారాకులకు కావాలి. ఇటువైపు దావీదులు ఉన్నారు, ఇటువైపు సమూయేలు ఉన్నారు, ఇటువైపు బారాకులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు కావాలి? సుజోవేతులు కావాలి. ఎవరు కావాలి? హన్నాలు కావాలి. ఎవరు కావాలి? బారాకులు కావాలి. ఇది స్త్రీల కూటం కాదు, ఇది పురుషుల కూటం కాదు, ఇది ఉజ్జీవ కూటం, ఇది సంఘ కూటం, ఇది కడవరి దినముల కూటం. ఇటువైపున ఒక సైన్యమును దేవుడు సమపాలలో లేపుతున్న కడవరి గడియదే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొక వచనాన్ని చదవండి. 4వ అధ్యాయం న్యాయాధిపతులలోనే, న్యాయాధిపతుల్లో 4వ అధ్యాయం 21, 22. ఎబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని ఎద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నగా చెప్పింది కాబట్టి చెప్పక్కర్లేదని కొత్త రూల్ వచ్చిందా? అన్ని క్యాన్సిల్, చెప్పాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక విచిత్రమైన సంగతి మీకు చెప్తాను ఇక్కడ. ఎవరివే? యాయేలు. ఈ మసలు మన టీమే కాదు. దేవునికి స్తోత్రం. అవతల టీము కానీ ఆ శత్రువు ఎవడాడు? సీసెరా. ఆడికే చుట్టం. ఈమె భర్త, ఈ సచ్చినోడు సీసెరా. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళ మధ్యలో ఒక రాజకీయ అవగాహన ఉంది, రాజకీయ ఒప్పందం ఉంది. అంత అట్టే మొగ్గు చూపాల. తన భర్త ఇల్లు నమ్మి ఇంట్లోకి వచ్చాడు. బయట ఎక్కడైనా కనబడితే ఎవడు ఒకరిని చంపుతాడు. ఇది ఏబేరు గుడారం, యాయేలు ఇల్లు, మా ఫ్రెండు. ఇక్కడ కొంచెం మనకి ఇది షెల్టర్, ఇది సేఫ్ జోన్. అడిగి ఎంత నమ్మకం అంటే లోపలికి జమాయి గుమ్మలో నిలబడు, ఎవడైనా ఇటు ఎవడైనా వచ్చాడంటే ఎవడో రాలేదని చెప్పవలేను అని చెప్పాడంటే అర్థం ఏంటి? నిలవైన ఫ్యామిలీయేగా, నమ్మకమైన ఫ్యామిలీయేగా, ఆడి బ్యాచ్యేగా. అంత నమ్మకుండా లోపలికి వచ్చాడు. అమ్మాయి గుమ్మలో నిలబడు, ఎవడైనా వచ్చి ఇటు ఎవడైనా వచ్చాడు, ఎవరు రాలేదని చెప్పు. ఈలోపు నాకు దాహంగా ఉంది, కాస్త మంచి ఇస్తావా అంటే ఆ ఫ్యామిలీతో ఇంటిమసీ ఉంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, రాజకీయ ఒప్పందం ఉంది. ఇన్ని పెట్టుకుంది. మంచిలు ఇస్తామంటే అంగ పాలే ఇచ్చింది. భయం వేస్తుందంటే గొంగలు కప్పింది. ఏసు రక్తం ఏది చేయం. గుమ్మలో కొంచెం ఒకసారి చూసింది అటు ఇటు. యాన్ పై చెన వల్లే కొయ్యి నహి హై బస్ అందరు ఆగయా. పెద్ద మేకు తీసిందంటే ఒకటే, పెద్ద మేకు తీసి కరెక్ట్గా వాడి కణతలో పెట్టి సుత్తు పెట్టి ఒక దెబ్బ కొడితే చచ్చిపడి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈమె ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నదా? దెబోరా ప్రేయర్ టీంలో ఉన్నదా? అసలు మన బ్యాచే కాదంటే ఆమె బంధుత్వం అవతల వైపు ఉంది. ఆమె రాజకీయ ఒప్పందం తన భర్తతో వేరే దేశస్తులతో ఉంది. ఒప్పందం ప్రకారం అయితే, రాజకీయ ఒప్పందం ప్రకారం, శరీర రక్త సంబంధం ప్రకారం ఆ సీసెరాన్ని దాచిపెట్టాలి, వాడిని బ్రతికించాలా. అది రాజనీతి, అది యుద్ధనీతి, అది ఒప్పంద ధర్మం. కానీ ఏమేం చేసిందంటే శరీర సంబంధం కంటే, రాజకీయ ఒప్పందం కంటే దేవుడు ఆ దేశం పక్కన ఉన్నాడు. దేవుని సైన్యం అది. బంధుత్వం చూసుకోకూడదు, రాజకీయ ఒప్పందాలు చూసుకోకూడదు. భర్తను బట్టి, రాజకీయాన్ని బట్టి, దేశాన్ని బట్టి, దేవుని బట్టి నేను వాళ్ళ సైడ్ తీసుకోవాలనుకుంది. సైలెంట్గా వచ్చింది. ఏమండి ఇలా అనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారు? ఏమి లేవు, సభ్యవతల మారేసింది. దేశ రక్తమే ఇచ్చి. అబ్బా, భక్తులందరికీ వందనములు. వందనాలండి. అరే వందనాలు చెప్తే కూడా చెప్పరా సార్? ఎంత అన్యాయం అండి ఇది. నేను ఎప్పుడు ఎవరిని 100 రూపాయలు అడిగినోని కాదు.
కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో ఎక్కడ నా అకౌంట్ నెంబర్లో ఉండదు. ఆ బ్యాచ్ కాదు నేను. అసలు నేను అడిగే ముచ్చటే ఉండదు. యేసు రక్తం నేను అడిగిందల్లా వందనాలు చెప్పమనే, స్తోత్రాలు చెప్పమనే, మౌనం మానేయమనే, స్వరం పెంచమని, ఇంతకన్నా అడిగేది ఏముండదు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పారు అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఈ అసలు మన బిడ్డే కాదు, మన సంఘమే కాదు, మన ఉపదేశమే కాదు, మన నడిపింపే కాదు, మన అనుభవాలే లేవు. కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడని అర్థం చేసుకుని శరీర సంబంధం కంటే, రాజకీయ ఒప్పందాల కంటే ఆత్మ సంబంధమే ముఖ్యమైనదని గ్రహించి వాళ్ళకి విరోధంగా దేవుని పక్షంగా నిలబడి అద్భుతమైన యుద్ధం చేసి శత్రువుని నాశనం చేసింది. 10,000 ఇనప రథములు కూరుకుపోయాయి, సైన్యం అంతా చచ్చిపోయారు. ఒక్కడే తప్పించుకున్నాడు. తప్పించుకున్నప్పుడు చీకూడలో దాక్కున్నాడు. కానీ యాయేలు లాంటి ఒక తల్లి ఉంటే శత్రు శేషం ఉండదో, వాడిని చంపి అవతల పడేసి విజయాన్ని సంపూర్ణం చేసేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యాయేలు వంటి ఒక తల్లి ఉంటే శత్రుశేషం ఉండదు, శత్రుశేషం ఉండదు. యుద్ధం సంపూర్ణమవుతుంది, విజయం సంపూర్ణమవుద్ది. అయితే నీకు మాట చెప్తా, నీవు దెబోరా వంటి తల్లివైతే, యాయేలు వంటి వారు నిన్ను బట్టి స్ఫూర్తి నొంది అవతలి వాడైనా యువతలకు వచ్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. అన్యజనుల్లో ఉన్న, ఒకవేళ నామకార్థ సంఘములో ఉన్న, ఒకవేళ ఆత్మ లేని అనుభవాల్లో బోధలో ఉన్న, నిన్ను బట్టి మెల్లిగా యువతలకి ఆకర్షించబడే ఒక అద్భుత అవకాశం ఎంతో దూరంలో లేదు. నువ్వు దెబోరా అయితే చాలు, నిన్ను బట్టి యాయేలు లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యాయేలు వంటి ఒక తల్లి ఉంటే యుద్ధములో శత్రుశేషమిక మిగిలే అవకాశం లేదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? దావీదు తల్లి వంటి తల్లి ఉంటే కృపకు కరువు ఉండదు. హన్నా వంటి ఒక తల్లి ఉంటే దీపము సంఘములో ఆరిపోదు. దెబోరా వంటి వాళ్ళకు తల్లి ఉంటే యుద్ధములో ఓటముండదు. యాయేలు వంటి ఒక తల్లి ఉంటే శత్రుశేషం ఉండదు, కంప్లీట్ అయిపోద్ది. న్యాయాధిపతుల గ్రంథములోనే 13వ అధ్యాయములో మరొక వచనాన్ని చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతి వై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినందు మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. ఇప్పుడు చూడండి నా వైపు అందరూ. ఇప్పుడు నాజీరులో ఉంచవలసినది ఎవరిని? మీ మౌనమునకు శిరస్సు ఉంచి వందనములు తెలియచేయుచున్నాను. ఇప్పుడు చెప్పండి, నాజీరులో ఉంచవలసింది ఎవరిని? ఎవరిని కదా? కానీ దేవుని దూత ఏమని మాట్లాడుతున్నారు విన్నావా? గర్భములో పుట్టిన మొదలుకొని యెహోవాకు నాజీరు చేయబడి వాని తల మీదికి మంగళ కత్తి రాక, వాడు ద్రాక్షరసమును పానము చేయక, మోయాబీయులను వివాహం చేసుకొనక, ఇలాంటి రూల్స్ అన్నీ చెప్పి, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమే కానీ ముట్టొద్దని ఎవరికి చెప్తున్నాడు? తల్లికి చెప్తున్నాడు. ఓ తల్లి, నీ గర్భమున నాజీరు చేయబడిన వాడు ఒకడు రావాలి. అతడు ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టును. ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు. వాడు నాజీరులో ఉండాలి. ఏది పడితే తాకూడదు, ఏది పడితే ముట్టకూడదు, శవాన్ని తాకకూడదు, మోయాబీల జోలికి వెళ్ళకూడదు. ఈ రూల్స్ అన్నీ చెప్పాడు. ఓకే, అలాగే పెంచుతాం అంతే. కాదు, ముందు నువ్వు అలా మారిపో అన్నాడు. నీ గర్భములో పుట్టే కుమారుడు ఆశీర్లో ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీవు
మద్యమైన ద్రాక్షరసను ముట్టకుండా మారిపో. అంటే సింపుల్ లాజిక్. నాజీరులో ఉన్న వాళ్ళే, నాజీరులో ఉన్న తల్లులే నాజీరులో ఉండే కుమారులను తీసుకుని రాగలుగుతారు. హల్లెలూయా. నేను అడ్డగోలుగా తింటా, నేను అడ్డగోలుగా తాగుతా, నేను అడ్డగోలుగా తిరుగుతా, నీవు మాత్రం దేవుని కొరకు నాజీరు చేయబడి అవదే. తిండిపోతాడు ఉపవాసాలతో ఉపేక్షతో భక్తి చేసేవాడిని తయారు చేయగలడా? ఓ తాగుబోతాడు పరిశుద్ధిని తయారు చేయగలడా? ఉదయం లేచి మోకాలు ఏమైనోడు, బైబిల్ చదువునోడు, ప్రార్థన చేయనోడు ఓ క్రమశిక్షణల బిడ్డను తయారు చేయగలడా? మా సంఘంలో ఒక బిడ్డకు మొన్న 100కు 95 మార్కులు వచ్చినాయి. వాళ్ళమ్మ బిడ్డను పట్టుకొని చెత్త కొట్టేసింది. ఎందుకు కొట్టింది తెలుసా? ఆ 5 మార్కులు ఎందుకు రాలే? నీ మీద ఎంత శ్రద్ధ పెట్టాం, నీకోసం ఎంత కష్టపడ్డాం, నీకోసం ఎంత ఖర్చు పెట్టాం, మేము నిద్రలు కాసాం, నీకు టీ అంటే టీ, కాఫీ అంటే కాఫీ, అర్ధరాత్రి అంటే ఇచ్చాం. ఇన్ని చేస్తే 5 మార్కులు అంటే పోయినాయి అని ఒక మామూలు రేంజ్ కాదు, చెత్త కొట్టేసింది. నేనెందుకు ఆ సమయానికి ఆ ప్రాంతానికి వెళ్తే, ఏంది బిడ్డ అంటే, ఓ నా దగ్గరకు వచ్చి గోడు ఏడుస్తుంది. అంకుల్ మమ్మీ కొడుతుంది. ఎందుకు కొట్టింది బిడ్డ? 95 వచ్చి అని కొట్టింది. మరి ఎంత రావాలంట? 100 రావాలట. ఎన్ని పోయినాయి? 5 పోయినాయి. అందుకే కొట్టి. అవును అందుకే కొట్టింది. నేను అడిగి అందుకేనా ఇంకెందుకని కొట్టామంటే, అంతే అయ్యారు అంది. బైబిల్ తీసుకురా తెచ్చింది. వరుసగా 10 ప్రశ్నలు వేసా, ఒక్కరు కూడా చెప్పాలా. ఒక్కదాని నోటి చివరే ఉంటుంది, ఇక రావట్లేదు. రోజు చదివిందే గుర్తొస్తలేదు. బమ్మీని అడిగితే కంగారు వచ్చేస్తుంది. అమ్మ నీకున్నది ఒక్క పుస్తకం, అదే పుస్తకం 20 ఏళ్ళ మటు చదువుతున్నావు, అయినా ఒక్క మార్కు రాలేదు నీకు. ఆ పిల్లలకి సంవత్సరం పుస్తకాలు మారిపోతున్నాయి. ఈ సంవత్సరం దరిద్రానికి 12 పేపర్లు రాయాలా, అన్నిట్లో 95 వచ్చినాయి. ఆమెను పట్టుకొని కొట్టేస్తున్నావు. నీకు ఒక్క పేపరే 20 సంవత్సరాల నుంచి ఈ పాస్ మార్కులు కూడా రాలా. మరి నిన్ను ఎవరు కొట్టాలి ఇప్పుడంటే? అయ్యగారండి మరి ఆ విధంగా బిడ్డల్ని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, బలపరచాలా, వాళ్ళకి సపోర్ట్ నిలబడాలా. 95 వచ్చినందుకు మెచ్చుకొని బిడ్డ ఇంకొంచెం కష్టపడినానా, నీకు ఆ క్యాలిబర్ ఉందా, నీ దగ్గర పొటెన్షియల్ ఉంది బిడ్డ, నీకు సపోర్ట్ మేము ఉన్నామని చెప్పాలి. అంతేగాని 5 మార్కుల కోసం 5 గంటల నుంచి ప్రాణం తీసేస్తున్నావు పిల్లనే. నువ్వు చెప్పు, ఒకే ఒక పుస్తకం అంటే రూత్ అంటే తీర్చి తెస్తుంది. రూత్కి తీర్చికి తేడా తెలియదు, ఆమె కొడుతుంది. నేను ఈ గొడవంత ఎందుకు చెప్పాను తెలుసు ఇప్పుడు మీకు? ఏమన్నా నాజీరులో ఉన్న తల్లులు మాత్రమే నాజీరులో ఉన్న పిల్లలను తయారు చేయగలుగుతారు. హల్లెలూయా చెప్పండి. నీకు సమర్పణ లేదు, వాళ్ళకి ఎట్ట వస్తుంది? నీకన్నీ టచ్అప్పులు, మేకప్లు, ప్యాకప్లు, ఆడికి ఎట్ట వస్తుంది? ఇంకా నువ్వు మూతిగాడు అయిపోయావు, వాళ్ళ కాళ్ళ గోరు దాకా వచ్చారు వాళ్ళు. ఏసుకెళ్ళకి అందులో లేదా? తల్లి గట్టు మీద మేస్తుంటే దోడొచ్చి పొలంలో ఎందుకు మేస్తుంది? ఏసు రక్తం ఏం చెయ్యం. ఆదివారం ఒకరోజే నీ రూపం వేరు, మిగతా 6 రోజులు అయ్యో బాబోయ్ అల్లేలు ఏజుబేలుకి అక్క, ఏరోబాం భార్య. ఆదివారం మాత్రం గబ్రియేలుకి చెల్లెలు. ఓ మిగతా రోజులు నా పాయింట్ ఒక్కటే, నాజీరులో ఉన్న తల్లులే నాజీరులో ఉన్న బిడ్డలను తయారు చేయగలుగుతారా? హల్లెలూయా. పొద్దుగూకల బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే వాళ్ళే ఆమేన్ చెప్పండి. తరచుగా ఉపవాసాలు జాగరణాలు చేసేవాళ్ళే, పరిశుద్ధాత్మాభిషేకముతో ఉన్నవాళ్ళే, సమర్పణలో ఉన్నవాళ్ళే. ఈ తిండిబోతులు, ఈ తాగుబోతులు అబ్బాబ్బాబ్బాబ్బా ఇంత రంగు కూడా వేసుకోరండి, చిచ్చి వేసుకోరు. ఇంత పువ్వు కూడా పెట్టుకోరండి. అబ్బే అంటింపులు లేవు, టచ్అప్పులు లేవు, ఏమి లేవు. సూటు మట్టుకి 50,000, చీర మట్టుకి 20,000.
మళ్ళీ ఇదేంది? చీచి మేకప్లు గిప్పులు నడవై, చీర ఒక్కటే 50,000. రింగు కూడా పెట్టా. హలో, మోడీ గారి తర్వాత నా సూటే కాస్ట్లీ. అరే కాశారైన్లో మన ఉపదేశానికి సంఘానికి అవమానం తెచ్చిపెట్టి బెచ్చలో తగలబడ్డారు. యేసు రక్తం ఏం చేయం? నేను అనేది ఏంటి తెలుసా? మా తిరములలో మా సంఘములో నాజీరు కలిగిన బిడ్డలు లేవాలి. ముందు నవ్వు. నాజీరులో ఉన్న తల్లులే నాజీరు కలిగినటువంటి ఫిలిస్తీన్ల పీచ మనసు కలిగిన ద్రాక్ష తోటల దగ్గర కాపు కాసిన సింహాలను చంపగలిగిన ఒక అభిషక్త తరమును తయారు చేయగలుగుతారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. దావీదు తల్లి వంటి తల్లులుంటే కృపకు కరువును అనొచ్చుగా గట్టిగా. హన్నా వంటి తల్లులుంటే, దెబోరా వంటి తల్లులుంటే యుద్ధములో ఓటముండదు. యాయాలు వంటి తల్లులుంటే శత్రు శేషం ఉండదు. నాజీరులో ఉన్న తల్లులుంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాట చెప్పేదా? అలసిపోయిరా కొంచెం గట్టిగా. లూకాసు సువార్త 1వ అధ్యాయం 36 నుండి 38 దాకా. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలను పడిన ఆమెకు ఇదేమన్నా చిన్న సన్న ముచ్చట నాయన? ఇదిగో ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏంటిదండి అది? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే ఏంటది? స్వస్థత వచ్చునుగాకరా? రిజర్వేషన్లో సీట్ వచ్చునుగాక? లాటరీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తగిలినగాక? పెట్రోల్ బంకులో 1 లీటర్ ఆయిల్ కొట్టించుకున్నందుకే నాకు బంపర్ లాటరీ తగిలింది, కారే వచ్చేసింది. హల్లెలూయా. ఇదా? నీ మాట చొప్పున నాకు జరుగును కాకంటే ఏం జరగాల? ఏం కావాలా తెలుసా? అక్కడేముందో? బిడ్డ, నువ్వు పరిశుద్ధురాలైన కన్యకవే, కానీ నువ్వు గర్భము ధరించి కుమారుణ్ణి కనాలి. నేనా? దేవుని ఆత్మ వలన కార్యం జరుగుద్ది. అవునా? పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును తీసుకొచ్చి నీ గర్భంలో పెడతాడు. అవునా? అయితే సరే, ఆ మాట చొప్పున జరుగును గాక. అరే అంత ఈజీ? అది అంత ఈజీకి యాక్సెప్ట్ చేసే ముచ్చట? ఇప్పుడు పురుషుని ఎరుగని కన్యక పరిశుద్ధురాలు ప్రధానం అయిపోయింది. రేపో మాపో పెళ్లి కార్డులు పంచుకున్నారు, చికెన్కి మటన్కి ఆర్డర్లు ఇచ్చేశారు. ఇంత హడావుడి జరుగుతున్నాయి. సడన్గా గబ్బియాలు వచ్చి, బిడ్డా నువ్వు కన్యకవని పరిశుద్ధురాలివని ప్రధానమైందని రేపో మాపో పెళ్ళని 2 కుటుంబాల్లో పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు నువ్వు వాక్యమును గర్భమును ధరించాలి. సులువుగా మనం అన్నాం ఆమెనని, అక్కడ సులువు కాదు. ఏ ఆడపిల్లైనా ఎంత నీచే నికృష్ట పాపిచ్చి సమాజంలోనైనా, సొదొమ లాంటి ప్లేసులోనైనా తన కన్యత్వమును కాపాడుకున్న ఒక పరిశుద్ధురాలు వివాహం కాకుండానే గర్భవతిగా ఉండే ఒక మాటను యాక్సెప్ట్ చేయగలదా? సర్లే, అంత ఈజీయా? ఒకవేళ తాను ఇప్పుడు గర్భవతి అయితే భూమి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చేసుకుని యాక్సెప్ట్ చేస్తాడా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటారు? వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా అసలు? సర్లే బిడ్డ పోతే పోయి పెళ్ళి అంటదా? కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టి ఏం తప్పు చేశావు, ఎప్పుడు జరిగింది, నా వెంటనే పెట్టుకొని మందిరాన్ని తీసుకొచ్చాను, ఇంతలో ఎప్పుడు జరిగిపోయింది, నా కన్ను ఎప్పుడు గప్పేశావు, ఏంటి బరి తెగింపు? అమ్మా నేనేం పాపం చేయలేదమ్మా, ఇది పాపం కాదమ్మా, దేవుని ఆత్మకార్యం, నా గర్భంలో దేవుని వాక్యం అంటే ఎవడు ఒప్పుకుంటాడు భూమి మీద? అమ్మా ఇది పరిశుద్ధాత్మ కార్యం అమ్మా, నా గర్భములో పెరిగేది దేవుని వాక్యం అమ్మా, ఎవడు ఒప్పుకుంటాడు సార్? ఎవడు నమ్ముతాడు భూమి మీద? కన్న తల్లే రోడ్డు మీదకి సిరేసింది. కనుపొద్దులు సమీపించి నరకయాతన పడుతుంటే ఏ అనుభవాలు లేని యోసేపు కష్టపడుతున్నాడు, కానీ ఈ తల్లి కానీ ఆ తల్లి కానీ రాలా. ఏ తల్లి చిన్న చీర చాటు పెట్టలా, అంత అసహించుకున్నారు, అంత వెలివేశారు.
కానీ ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య వాక్యం కళ్ళ ముందుకు వచ్చేసింది. అనండి. యోహాను ఏమంటాడు? ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, నిదానించి దేన్ని చూచితమో, దేన్ని మా చేతులతో తాకితిమో, ఆ వాక్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు విన్నాం, ఆ తర్వాత చూసాం, ఇప్పుడు మేము తాకాం, ఇప్పుడు ప్రకటిస్తున్నాం. అదే వాక్యం. నేను అంటున్నాను, మరి ఎలాంటి ఒక తల్లి ఉంటే అనండి గట్టిగా, వాక్యం ప్రత్యక్షమవుతుంది. వాక్యాన్ని కరువు ఉండదో. నా పేరు పోయిన పర్లా, నాకు నిందొచ్చిన పర్లా, నాకు అవమానం వచ్చిన పర్లా, నన్ను అమ్మ కూడా చేర్చుకోకపోయిన పర్లా, నేను లోకమునకు దేవుని వాక్యాన్ని అందించాలని వాక్యమును గర్భమును మోసి వాక్యం కొరకు ప్రసవ వేదన పడి లోకమునకు వాక్యాన్ని అందించిన మరియమ్మను బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకే ఒక్క మాట మీకు చెప్తున్నాను, మరి ఎలాంటి ఒక తల్లి ఉంటే వాక్య ప్రత్యక్షతలకే కొరవు ఉండదో. చాలా సంఘాలు ఏమైపోయింది తెలుసా? మొదటి రెఫరెన్స్ వినగానే ఆ రోజు లైన్ ఏంటో అర్థమైపోదు, నెక్స్ట్ ఇది చెప్తాడు. మొత్తం ఎందుకంటే తెలిసిన స్టోరీయే, అది ఆల్రెడీ ఆడేసిన బౌలింగే, చిత్తకొట్టేసేసారి. ఆ లూజు బంతులు ఎక్కడెత్తాడు, గొడవ ఏంటో గోత్రం ఏంటో తెలుసు, అయిపోయింది కూటం. ఒక నూతన ప్రత్యక్షత కరువైపోయింది. ఈ రోజున నేను అంటున్నాను, మరి ఎలాంటి తల్లులుంటే వాక్య ప్రత్యక్షతలకి కొరత ఉండదు. ఆమేన్. చివరిగా మరొక మాట మీ దృష్టికి తెస్తాను. అదే లూకా సువార్త 2వ అధ్యాయం 37. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈమె ఎవరట? ఆషేరు గోత్రానికి చెందిన అన్నా. ఇందాక చెప్పుకున్న వ్యక్తి అన్నా, ఈవిడేమో అన్నా. ఈ అన్నా అనబడిన తల్లి ఏం చేస్తుంది తెలుసండి? సుమారు 104 సంవత్సరాల వయసు. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసిందట. ఒకవేళ పూర్వకాలం అనుకుంటే, ఆ కాలం అనుకుంటే 14 ఏళ్ళకే పెళ్లి చేశారు అనుకుంటే కూడా 7 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత పెనిమిడి చచ్చిపోతే సుమారు 20-21 సంవత్సరాల వయసులో మందిరానికి వచ్చిందంట. అప్పటికి 84 సంవత్సరాలుగా విధవరాలుగా ఉండి మందిరాన్ని విడిచిపెట్టలేదంట. ఫ్రమ్ 84 లాంగ్ ఇయర్స్. ఒక్క సండే కాదు, ఒక్క రోజు కూడా మందిరాన్ని వదిలిపెట్టలేదంట. మందిరములోనే విడువక తరచుగా ఉపవాసాలు. మందిరంలో ఉంటే ఫ్రీగా ఫుడ్ వచ్చేసింది కాబట్టి ఉంటలా, తరచుగా ఉపవాసాలు. 84 సంవత్సరాలుగా సుమారు 104-105 సంవత్సరాల వయసులో ఉపవాసాలు చేస్తుంది. దేనికోసమమ్మా? నీకంటూ కొంత అమౌంట్ బ్యాంకులో ఉంటే నెల తీసుకోవచ్చానా? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు చూసేవారు ఎవరు లేరు కాబట్టి ఏడుస్తున్నావా? ఎందుకోసమమ్మా? ఆ ఆన్సర్ అంటే తెలుసా? ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడుతుందంట. ఇశ్రాయేలుకు విమోచకుని పంపిస్తా అన్నావు గయ్యా, వారిని విడిపిస్తా అన్నావు కదా, ఏడయ్యా అతన్ని పంపించని యేసుక్రీస్తు యొక్క శరీర ధారణ కోసం ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నేనేమంటానంటే, అన్నా లాంటి ఒక తల్లి ఉంటే దేవుని ప్రజలకు ఆదరణకు కొరవ ఉండదు. ఆమె తనకు పోషణ కావాలని, తనకు కొంత బ్యాలెన్స్ కావాలని, తనకు ఒక అసిస్టెంట్ కావాలని ఎన్నడూ ఎడవలేదు. ఇశ్రాయేలు వారికి ఆదరణ ఇస్తానన్న. అసలు ఆదరణ ఎవరు కావాలి? చిన్న వయసులో భర్త చచ్చిపోయిన మనిషికి, ఇంతకాలంగా విధవరాలుగా బతుకుతున్న మనిషి, తాను సమృద్ధిగా ఆదరణ కలిగిన బిడ్డగా అసలు ఇబ్బందే లేనట్టుగా ఆదరణ ఇశ్రాయేలులో కావాలని కనిపెట్టి ప్రార్థన చేస్తున్న వ్యక్తి. ఈరోజు నేను అంటాను, ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన,
ఎంతో ఆశీర్వాద కలిగిన అభిషేకపు అనుభవాలు కలిగిన ఈ మహిమ కలిగే సంఘములో ఒక 7 తల్లులను మీ ముందు పెట్టాను నేను. ఆమేన్. ప్రసంగంగా కాదు, ఇది నా ఆశ, ఇది నా భారం, ఇది నా ప్రార్థన. ఈ సంఘములో అనండి ఇలాంటి తల్లులు లేపబడాలి. ఎలాంటి తల్లులు చెప్పండి, ఎలాంటి తల్లులు? దావీదు తల్లి వంటి తల్లులు లేపబడాలి, హన్నా వంటి తల్లులు లేపబడాలి, దెబోరా వంటి తల్లులు లేపబడాలి, యాయేలు వంటి తల్లులు లేపబడాలి, నాజీరు కలిగిన తల్లులు లేపబడాలి, వాక్య ప్రత్యక్షతలు కొరత లేని మరియలు లేపబడాలి, అన్నాలు లేపబడాలి. ఇది నా ఆశ, ఇది నా భారం. ఎందుకు తెలుసా? దావీదు తల్లి వంటి వారు సుజావేతులు ఎందుకు కావాలి? దావీదులకు దేవుని కృప కావాలి కాబట్టి. ఆమేన్. ఆ తర్వాత హన్నా ఎందుకు కావాలి? దీపం ఆరిపోకుండా కాపాడాలి కాబట్టి. దెబోరా ఎందుకు కావాలి? సైన్యమునకు బారాకునకు విజయం ఇవ్వాలి కాబట్టి. యాయేలు ఎందుకు కావాలి? శత్రుశేషం మిగలకూడదు కాబట్టి. నాజీరు తల్లి ఎందుకు కావాలి? శాంసన్లను ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి. మరియ ఎందుకు కావాలి? వాక్య ప్రత్యక్షత ప్రజలకు కావాలి కాబట్టి. అన్న ఎందుకు కావాలి? దేవుని ఆదరణ కొరకు లక్షల మంది కనిపెడుతున్నారు కాబట్టి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా చేయి దాటిపోయింది లేదు, ఇప్పటికైనా కొంపలు మునిగిపోయింది లేదు. మన సంఘములోని తల్లులందరూ ఈ 7 అనుభవాల్లో ఏదో ఒక స్థానములో నీవు ఉండాలి. కఠినంగా ఒక మాట అంటాను, ఏమనుకోకండి. ఈ 7 ఎవరో ఒకరికి ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఏజు రక్తం ఏం చేయం. ఓరక జనాభా లెక్కలు ఎందుకు చూసుకొని మరవాలి, చెప్పుకొని ఏడవాలని. ఈ 7 ఏదో ఒక స్థానంలో నిలబడాలి. నీ కొరకు దావీదులు వేచి ఉన్నారా? నీ కొరకు సమూయేలు ఎదురు చూస్తున్నారా? నీ కొరకు బారాకులు ఎదురు చూస్తున్నారా? నీ కొరకు జనం వేచి ఉన్నారా? ఏదో ఒక స్థానంలో నిలబడే తల్లుల కొరకు ఈ పగలు ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని అంగీకరిస్తావా? ఆ వాక్యం అంగీకరిస్తే తన పెళ్ళి ఆగిపోద్ది, తనకి నిందలు వస్తాయి. అయినా మరియా అంగీకరించింది. నీకు ఆ ఇబ్బందులు ఏమి లేవు. అయినా వాక్యం అంగీకరించడానికి ఇబ్బంది పడుతున్నావా? ఈ పూట దేవుని మాట స్వీకరించగలిగితే ఇదిగో వాక్యం నీలోకి ప్రవేశించి నిన్ను జనములకు దీవెనగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది రిసీవ్ చేయటం ఇష్టపడతారా? ప్రార్థన చేద్దాము. మరి నీకు ఆరోగ్యం అవకాశం అంటే మోకరించు, లేదంటే నీకు ఎలా వీలైతే అలా ఏకీభించు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థన చేద్దామా కొద్దిసేపు? దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా 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 దేవా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ మహిమ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది కలిసి స్వరం ఎత్తి స్తోత్రాలు చెప్తే ఎంత బాగుంటుంది కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడిన ముచ్చట ఏమిటంటే,
దీపం ఆరిపోకముందే తైలము పోసేవారు లేపబడాలి. దీపం ఆరిపోకమునిపే పరిచయం చేసేవారు లేపబడాలి. దావీదు వంటి వారికి కృప కరువు అవ్వకూడదు. దావీదు వంటి వారికి కృప కరువు అయిపోకూడదు. షిలోహు వంటి మందిరాలకి తైలం పోసేవారు కరువు అవ్వకూడదు. ఒక తరమును లేపే అద్భుతమైనటువంటి సేవకులకు, బారాకు వంటి సేనాధిపతులకు ధైర్యం కరువు అవ్వకూడదు. ఇవన్నీ కావాలంటే కొంతమంది తల్లులు సంఘములో లేపబడాలి. మనందరము స్వరమెత్తి ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? ప్రభువా, దావీదు తల్లి వంటి తల్లులు మా సంఘములో లేపండి అయ్యా. కొంచెం మంచిగా 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 దావీదు తల్లి వంటి తల్లును సంఘములో లేపండి ప్రభువా. ప్రార్థన చేద్దాం గట్టిగా గట్టిగా. హన్నా వంటి వారిని సంఘములో లేపండి ప్రభువా. దెబోరా వంటి వారిని సంఘములో లేపండి అయ్యా. చెప్పాలి గట్టిగా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ రబలమన షందే, ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. నాజీరు కలిగిన సంస్థలు లేపుటకు నాజీరు తల్లులు కావాలి. హల్లెలూయా. ప్రతిష్ఠ కలిగిన తల్లులు కావాలి. సమర్పణలో ఉన్న తల్లులు కావాలి. పరిశుద్ధతలో ఉన్న తల్లులు కావాలి. అభిషేకము కలిగిన తల్లులు కావాలి. పరిచర్య నేర్పగలిగిన తల్లులు కావాలి. ఓ శిశులను చంపే యాయాలు కావాలి. బారాకులని బలపరచగలిగిన దెబోరాలు కావాలి. గట్టిగా గట్టిగా గట్టిగా. రాబాల శాంద రాబాల ఖరబాతియాల. ఓ రికబల ఏకీభవించండి ఏకీభవించండి ఏకీభవించండి. కన్నీళ్లు కార్దాము. ఈ పూట దేవుడు తన వాక్యము ద్వారా ప్రభువులతో మాట్లాడినారు. నీ సంఘములో కావాలి తల్లి, నీ కుటుంబంలో కావాలి తల్లులు, నీ రాష్ట్రం